Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఏ పాటల పోటీకి వెళ్ళినా కానీ మనసులో గెలుచుకొని రావడమే అతని యొక్క మెయిన్ ఉద్దేశం. ఓరోరి దేవుడు ఎన్నెన్ని సిత్తరాలు సెత్తావు నీ రాతలో, ఓ ప్రియ ప్రియ నా ప్రియ ప్రియ. 30 lakhs ప్యాకేజ్ అన్ని వదిలిపెట్టేసుకొని సింగింగ్ వైపు రావడానికి వాట్స్ ద డేరింగ్ స్టెప్? నాకంటే 20 years డౌన్ ద లైన్ లేకపోతే 15 years డౌన్ ద లైన్ తిరిగి చూసుకుంటే నాకంటూ నేను ఏం చేశాను అన్నది కూడా ఇంపార్టెంటే కదా. సో ఆ రిగ్రెట్ ఉండకూడదు అనే చేశాను. మీ వాయిస్లో ఏదో తెలియని మ్యాజిక్. ఎక్కువ మందికి ఈ సింగర్స్కి మాత్రమే అదొక బ్లెస్సింగ్ లా దేవుడు ఇస్తూ ఉంటాడు. గొంతు అనేది దేవుడు ఇవ్వాలి. నేను కొన్నిసార్లు వేరే వాళ్ళ గొంతులు విని నేను కొంచెం ఈర్ష్యపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్ని కష్ట నష్టాలు అనుభవించి చాలా సంతోషం వేసింది. ఏ పాటల పోటీకి వెళ్ళినా కానీ మనసులో గెలుచుకొని రావడమే అతని యొక్క మెయిన్ ఉద్దేశం. గెలవడం ఓడవడం అనేది కూడా పక్కన పెట్టేస్తే ఇండియన్ ఐడల్ 15 అండ్ అలాగే మరి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో కూడా మనందరి మనసులు గెలుచుకొని మరి ముందుకెళ్తూ ఉన్న మరి లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ అనిరుద్ సుస్వరం ఇప్పుడు మనతో పాటున్నారు. మరి అయితే మాటలతో పాటు పాటలు కూడా పాడించేద్దాం. హాయ్ అనిరుద్ బ్రో, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. కేవలం తమిళ్లో షోస్తో మొదలుపెట్టారు, ఆ తర్వాత తెలుగులో, ఇప్పుడు ఇండియన్ వైడ్ ఉన్న ఇండియన్ ఐడల్లో. దానికి యాడ్ చేయాలి అంటే ఫస్ట్ చిన్నప్పుడు తెలుగులోనే మొదలెట్టాను. ఓకే. దాని తర్వాత కన్నడ, దాని తర్వాత పెద్దగైన తర్వాత తమిళ్, అండ్ దెన్ అగైన్ మళ్ళీ తెలుగు ఐడల్, అండ్ దెన్ హిందీ. మలయాళం ఎందుకు వదిలిపెట్టారు అసలు? మలయాళం రాదు కాబట్టి, మాట్లాడడం రాదు కాబట్టి. ఓకే. దట్ ఈస్ ద ఓన్లీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ విచ్ ఐ కాంట్ స్పీక్. తమిళ్ ఫ్లూయెంట్గా మాట్లాడతాను, కన్నడ ఫ్లూయెంట్గా మాట్లాడతాను, ఈవెన్ మరాఠీ. నా మరాఠీ ఇస్ లైక్ కొంకణి మిక్స్ మరాఠీ అనమాట. ఇంట్లో మాట్లాడతాను, అమ్మతో మరాఠీ మాట్లాడతాను, సో మరాఠీ కూడా వచ్చు. సో మలయాళం ఎందుకు వదిలిపెట్టానంటే రాదు కాబట్టి, ఇంట్లో ఎవరు లేరు కాబట్టి. ఓకే. స్టార్టింగ్ మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టి ఊరికే మాటలు మాట్లాడితే మా వాళ్ళు మాత్రం ఊరుకోరు. నా మీద కామెంట్స్, నా మీద దండయాత్ర చేస్తారు కాబట్టి ఒక మంచి సాంగ్తో మీరు మొదలెట్టేసి. నేను నా ఫస్ట్ ప్లేబ్యాక్ సాంగ్ పాడతానండి. ఓకే. చావు కబురు చెల్లగాలో జేఎక్స్ విజయ్ గారికి పాడిన పాట. ఓకే. కార్తికేయ గారు, గీతా ఆర్ట్స్ అండ్ కార్తికేయ గారు, లావణ్య త్రిపాఠి, కరెక్ట్. అందులో అంటే ఫస్ట్ పాటనే ఒక మదర్ సెంటిమెంట్, ఒక ఎమోషనల్ సాంగ్ దొరకడం నా అదృష్టం, అంత మంచి లిరికల్ వాల్యూతో. సో ఐ వుడ్ యాక్చువల్లీ స్టార్ట్ విత్ దట్. థ్యాంక్ యూ. సూపర్ బ్రో. అంటే మీ వాయిస్లో ఏదో తెలియని మ్యాజిక్, నిజం చెప్తున్నాను బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చాలా తక్కువ మందికి ఈ సింగర్స్కి మాత్రమే అదొక బ్లెస్సింగ్లా దేవుడు ఇస్తూ ఉంటాడు. త్రూ ప్రాక్టీస్ కానీ అంటే దాంతోపాటు మంచి గొంతు అనేది దేవుడు ఇవ్వాలి. దాని తర్వాత ఏదైనా సాధన కానీ ఇది కానీ. నేను కొన్నిసార్లు వేరే వాళ్ళ గొంతులు విని నేను కొంచెం ఈర్ష్యపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్. అంటే ఒకటి చెప్తాను, ఏ సింగర్కి నాకు తెలిసినంత వరకు నేను ఏ సింగర్కి తన సొంత గొంతు నచ్చదు. వేరే వాళ్ళ గొంతు కానీ వేరే వాళ్ళ ఇదే నచ్చుతుంది. ఎందుకంటే తన గొంతు తను ఎక్కువ ఆస్వాదించలేడు కదా. తను వినేది తన గొంతు టోన్ టెక్స్చర్ వేరేలా ఉంటుంది. మీరు నా గొంతు వినే టెక్స్చర్ వేరేలా ఉంటుంది. వాట్ ఐ హియర్ ఫ్రమ్ మై టోన్ థింగ్ ఇస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూ హియర్. సో అందుకే ఎవరికి వాళ్ళ సొంత గొంతు నచ్చదు. సో ఆ పరంగా నేనైతే మీకు నచ్చింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. హ్యూమన్ మెంటాలిటీ అంతే బ్రో. ఏంటంటే మనకున్న దాని గురించి మనం పట్టించుకోగానే పక్కన వాళ్ళ గురించి అనేది లేదు. ఇందులో కొంచెం టెక్నికాలిటీ కూడా ఉంది. సో దాని పరంగా. ఓకే. కమింగ్ టు ద ఇండియన్ ఐడల్ సీజన్ 15లో సో ఫైనలిస్ట్ వరకు రావడం, సో ఎన్ని కష్ట నష్టాలు అనుభవించి కుట్రలు కుతంత్రాలు అన్నీ దాటుకొని, సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే ఒక యుద్ధమే చేసుకుంటూ ముందుకు వచ్చారు అనుకోవచ్చా? అంటే ఒకటండి, కుట్రలు కుతంత్రాలు అంటే వాళ్ళు ఏం కావాల్సుకొని నా మీద చెయ్యాలని చెయ్యరు. వాళ్ళకంటూ ఒక ప్లాన్ స్ట్రాటజీ ఉంటుంది. వాళ్ళకంటూ అంటే షో స్టార్ట్ అయినప్పుడనో దే విల్ హ్యావ్ ఎ ప్లాన్, దాని పరంగానే వెళ్తారు. అండ్ దానికి మనం ఎప్పుడైతే అడ్డం వస్తామో లేకపోతే దాని పరంగా జరగట్లేదో దెన్ ఏదన్నా అంటే వాళ్ళు దాని పరంగా యాక్ట్ చేయడం కూడా అవుతుంది. అది ఇంటెన్షనల్గా ఎవరు చెయ్యరు. ఇట్స్ జస్ట్ ప్యూర్ బిజినెస్. అక్కడ రియాలిటీ షో అనేది టీఆర్పీ, డబ్బులు ఎంత వస్తున్నాయి, ఎంత అనేది దట్ ఈస్ ద థింగ్. పాటలు అనేది నేను నిజంగా చెప్పాలి అని అంటే దట్ ఈస్ అ బై ప్రోడక్ట్ అని చెప్పాలి ఈ కాలంలో. బట్ వన్ థింగ్ ఏంటంటే ఆ ఎక్స్పోజర్
ఇండియన్ ఐడల్ విచ్ ఎక్స్పోజర్ అయితే ఇస్తుందో ఇండియా వైడ్గా ఇప్పుడు జనాలు నన్ను గుర్తుపడతారు. అండ్ ద ప్లాట్ఫామ్ విచ్ ఇట్ హ్యాస్ గివెన్ మీ టు షోకేస్ మై టాలెంట్, యా. అది అన్డినయబుల్. అండ్ దానికి ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. సో బిఫోర్ ఇండియన్ ఐడల్, ఆఫ్టర్ ఇండియన్ ఐడల్, ద డిఫరెన్స్ ఏంటి అనిరుద్ధిలో? ఏ ఇండియన్ ఐడల్ గురించి అంటున్నారు? తెలుగువా? నో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇండియన్ ఐడల్. తెలుగు ఇండియన్ ఐడల్ అంటే నేను చెప్పిండేవాడిని. ఒకటండి, నేను మ్యూజిక్ని చూసే పర్స్పెక్టివ్ మారింది. ఓకే. బికాస్ అంటే అక్కడ ఉన్న మెంటర్స్ అవనివ్వండి, లేకపోతే ద వే దే పర్సీవ్, అంటే అక్కడ నార్త్ వాళ్ళు ద వే దే పర్సీవ్ మ్యూజిక్, దాని పరంగా నా థాట్ ప్రాసెస్ మారింది. అండ్ ద వే ఐ లుక్ అట్ మ్యూజిక్ ఆల్సో, ద వే ఐ పర్సీవ్ మ్యూజిక్ ఆల్సో హ్యాస్ చేంజ్డ్. మేబీ దట్ విల్ హెల్ప్ మీ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ మై మ్యూజిక్ కెరీర్ యాజ్ వెల్. అదైతే చెప్పాలి, అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్స్. బికాజ్ అంటే ఎలా చెప్పాలి, అంటే ఎక్స్ప్రెసివ్ సింగింగ్ ఇప్పుడు అక్కడ హిందీ పాటలు నేర్చుకుంటాం, కుమార్ సాన్ గారు అవనివ్వండి, లేకపోతే ఉదిత్ నారాయణ గారు అవనివ్వండి, కిషోర్ కుమార్ గారు, మొహమ్మద్ రఫీ గారు, వీళ్ళ పాటలన్నీ వింటున్నప్పుడు మెలోడీ సింపుల్గా ఉంటుంది. బట్ వాళ్ళు అందులో ఇచ్చే ఎక్స్ప్రెషన్ అవ్వనివ్వండి, వాళ్ళు దాన్ని వ్యక్తపరిచే విధానం, మేబీ అది అక్కడ పాటలు విన్నప్పుడు మెలోడీ సింపుల్గా ఉండడం వల్ల, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ మ్యూజిక్ అవ్వనివ్వండి, సౌత్ ఇండియన్ సాంగ్స్ కానీ, సౌత్ ఇండియన్ ఫిల్మ్ సాంగ్స్ కానీ, వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ టెక్నికాలిటీ టర్మ్స్ ఎక్కువ. సో నేను దృష్టి ఎప్పుడు నాకు సౌత్ ఇండియన్ పాటలు వింటున్నప్పుడు ఏమంటారు, ఎలా ఎమోట్ చేస్తున్నారు, ఎలా ఒక పదాన్ని పలుకుతున్నారు అన్న దాని మీద ధ్యాస ఎక్కువ వెళ్ళేది కాదు. బట్ హిందీ పాటలు ఎక్కువగా వింటున్నప్పుడు, బికాస్ ఆఫ్ ద సింప్లిసిటీ ఆఫ్ ద మెలోడీ, నాకు ఎప్పుడు అంటే ఆటోమేటిక్గా మైండ్ వచ్చేసి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మీద వెళ్ళేది, ఎలా ఎమోట్ చేస్తున్నారు ఒక్కొక్క పదం అన్న దాని మీద. సో దాని పరంగా నా థాట్ ప్రాసెస్ మారింది, నా పర్స్పెక్టివ్ మారింది, మ్యూజిక్ని, సాంగ్ని చూసే దృష్టి మారింది అని చెప్పచ్చు. ఇంకా మీరు రాటు తేలేరనుకోవచ్చా? మేబీ ఇట్ హెస్ హెల్ప్ మీ, ఎస్ ఫర్ షూర్. ఓకే. అంటే ఫైనలిస్ట్ వరకు వచ్చారు, ఆ తర్వాత మీరు విన్ అవ్వలేకపోయారు. సో ఆ టైంలో ఇన్ఫ్యాక్ట్ అది చెప్పినప్పుడు మీ మైండ్లో రన్ అయిన థాట్స్ ఏంటి అసలు? నేను ఒక విధంగా గెస్సే చేశానండి. అంటే ఫైనల్స్లో జడ్జెస్ చాయిస్ ఎలిమినేషన్ అని పెట్టారు. జడ్జెస్ చాయిస్ ఎలిమినేషన్ అది సడన్గా ఫార్మాట్ మార్చి పెట్టారు. అప్పటి వరకు అయితే ఓట్సే ఉండేవి. అండ్ ఆల్సో ఎందుకనంటే కంటిన్యూస్గా 2 times ఏమంటారు అంటే ప్రతిసారి ఓట్స్ ద్వారానే జనాలను ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. సడన్గా ఫైనల్స్లో అంటే ఓట్స్ నాకు అందరూ జనాలు ఓట్స్ వేశారు, ఆరుగురు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓట్స్ వేశారు. సడన్గా అసలు ఓట్స్కి సంబంధం లేకుండా ఒక జడ్జెస్ చాయిస్ ఎలిమినేషన్ ఏంటా అనేది ఫస్ట్ అర్థం కాలేదు. బట్ ఒకటేంటంటే అది జడ్జెస్ చాయిస్ అయ్యి ఉంటే ఇంకా సంతోషించేవాడిని. యాక్చువల్లీ మీకంటే స్క్రీన్ మీద కూడా ఎక్కువ చూపించలేదు. ఏంటి అని అంటే జడ్జెస్ వర్ లైక్ ఆరుగురు పాడేసిన తర్వాత నా గురించి చాలా పెద్ద డిస్కషన్, ఒక 1/2 hour డిస్కషన్ అయ్యింది. ఛానల్ వాళ్ళు లోపల నుంచి వచ్చారు, ఓకే, ఛానల్ షో మేకర్స్ వచ్చారు, అంతా డిస్కస్ చేశారు, ఇది చేశారు. ఇది ఎలిమినేషన్ ముందా? ఎగ్జాక్ట్లీ. అంటే నాకు తెలియదు ఏం డిస్కషన్ జరిగింది అనేది, నాకు తెలీదు. నేను ఇది చెప్పొచ్చో లేదో కూడా తెలియదు. రవీనా టండన్ గారు వన్ ఆఫ్ ద జడ్జ్. సో రవీనా గెస్ట్గా వచ్చారు అండ్ షీ వాజ్ ఆల్సో వాజ్ వన్ ఆఫ్ ద జడ్జ్ ఆ పర్టికులర్ రౌండ్కి. సో ఆవిడ స్టేజ్ మీద చెప్పారు, నాకైతే అనిరుద్ధ్ టాప్ 5లో ఉంటాడు. నేను ఐ డోంట్ వాంట్ టు సే ఎవరు ఉండరు అని చెప్పారు అన్నది నేను చెప్పను. బికాస్ ఆ సింగర్ని నేను ఏమంటారు అగౌరవపరచాలనో, లేకపోతే ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ హర్ మ్యూజిక్ డౌన్. ఓకే, హర్ అని చెప్పాను, ఐమ్ సారీ. బట్ రవీనా టండన్ గారు అలా చెప్పినప్పుడు అది టెలికాస్ట్లో వేయలేదు. బట్ రవీనా టండన్ గారు చెప్పింది ఏంటంటే మై టాప్ 5లో అయితే అనిరుద్ధ్ ఉన్నాడు, నాకు వీళ్ళు లేరు, నాకు వాళ్ళ ప్లేస్లో అనిరుద్ధ్ ఉన్నారు అని చెప్పి అంత చేశారు. అండ్ అదేంటంటే ఒక విధంగా ఆ ఫార్మాట్ అని కూడా కాదు. అంటే ఇప్పుడు నాకు ఆ కాన్సెప్టే అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్స్లో 6 పాడతారు, 6 పాడిన తర్వాత మనం 5 సెలెక్ట్ చేయడం అనేది ఒక పద్ధతి అయితే, పాడినప్పుడు వెంటనే అంటే వాళ్లకు సెలెక్ట్ చేసేయడం అంటే ఇంకా 5 పాడాల్సి వస్తుంది. ఒకళ్ళు పాడేసిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని సెలెక్ట్ చేసేయడం అన్నది అది ఏ పరంగా ఇది అనేది తెలియదు. బట్ షో మేకర్స్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అండ్ వాళ్ళు ఆ ఫార్మాట్ పెట్టారు, ఎందువల్ల పెట్టారు అన్నది కూడా నాకు తెలియదు. బట్ ఓట్స్తో సంబంధం లేకుండా ఇలా ఒకటి కొంచెం అంటే జనాలు కూడా ఏమన్నారంటే, ఒకళ్ళు జస్ట్ అని ఆలాప్ తీశాడు, అప్పుడే మైక్ పెట్టేశారు, పూర్తిగా పాట విన్న తర్వాత కూడా పెట్టాలి అని అన్నారు. బట్ ఒకటి నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, జడ్జెస్కి
జడ్జెస్ ఆఫ్ స్క్రీన్ మాతో మాట్లాడతారు, సో వాళ్ళ మనసులో ఏముందో మాకు తెలుస్తుంది. జడ్జెస్ హ్యావ్ బీన్ సూపర్ స్వీట్ అండ్ సూపర్ కైండ్ అండ్ సూపర్ అఫెక్షనేట్. నేను ఒక్కటే, జడ్జెస్ మనసులో నా స్థానం ఏంటో నాకు తెలుసు. నేను నాకు దానికి నేను సంతృప్తి పడి సంతోషపడి నేను బయటికి వచ్చాను. ఓకే. కానీ మీ ఇన్స్టా ప్రొఫైల్లో కూడా ఒక వీడియో అనేది నేను చూశాను. ఒకసారి మీరు అయిన తర్వాత మీకు ఇచ్చే సెండ్ ఆఫ్ కానీ ప్రతి ఒక్క గెస్ట్ వాళ్ళు ఒక పర్సన్ ఓన్గా వాళ్ళు తీసుకొని, బికాజ్ అది నువ్వు అంటే అక్కడ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే నువ్వు వెళ్ళాల్సిన వాడికి కాదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న అఫెక్షన్ అనేది కూడా కనిపిస్తుంది. సింపుల్ అండి, అది టెలికాస్ట్లో వెయ్యరు కూడా. అది ఎందుకు అలా రిలీజ్ చేశారు అని అంటే, నాకున్న సపోర్ట్ని చూసి నెగటివిటీ వస్తోందని చెప్పేసి ఆ వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అండ్ దట్ యాక్చువల్లీ షోడ్ హౌ మచ్ జడ్జెస్ హౌ మచ్ మై మ్యూజిక్ హ్యాస్ ఇంపాక్టెడ్ జడ్జెస్ అండ్ వాట్ డూ దే ఫీల్ అబౌట్ మై మ్యూజిక్ ఆల్సో. నేను కొన్ని బయటికి చెప్పుకోలేను, ఐమ్ సో సారీ. అది రియాలిటీ షో ధర్మం కాదు, అలా చెప్పొచ్చేమో నేను, రియాలిటీ షో ధర్మం కాదు. బట్ నాకు జడ్జెస్ నాకు పర్సనల్గా నాతో ఏం మాట్లాడారు, మా పేరెంట్స్తో ఏం మాట్లాడారు అనేది నాకు తెలుసు. అండ్ నాకు అది చాలండి. వాళ్ళ మనసులో నా మ్యూజిక్ గురించి, నేను ఎప్పుడూ అక్కడ మ్యూజిక్ని నమ్మే వెళ్ళాను. నాకు మ్యూజిక్ కాకుండా నాకు ఇంకా వేరే కంటెంట్ కానీ నాకేమీ రాదు, చేయలేదు కూడా, నాకు రాదు కూడా. కేవలం మ్యూజిక్ని నమ్ముకొని వెళ్ళాను. అండ్ నా మ్యూజిక్ని నమ్ముకొని వెళ్ళినప్పుడు జడ్జెస్ నా మ్యూజిక్ గురించి ఏమనుకుంటున్నారు, నా సింగింగ్ గురించి ఏమనుకుంటున్నారు అనేది నాకు చాలా ఒక క్వశ్చన్ ఎప్పుడూ ఉండేది. అండ్ వెన్ ఐమ్ కమింగ్ అవుట్, వెన్ జడ్జెస్ ఓపెన్లీ సెడ్ ఫ్యూ థింగ్స్, ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ నా మ్యూజిక్ గెలిచింది. నేను గెలవకపోయినా నా మ్యూజిక్ గెలిచింది, నాకు చాలు అని. ఆ వీడియోలో కూడా రవీనా టండన్ గారు ఒక పర్సనల్ అఫెక్షన్గా తీసుకొని, అంటే ఆవిడ కళ్ళల్లోనే అర్థమైపోతుంది. రవీనా టండన్ గారు యాక్చువల్లీ చాలా ఎమోషనల్ అయిపోయారు. అదే చెప్తున్నాను కదా, నేను పేర్లు తీసుకోలేను, కంటెస్టెన్సీ నేను వాళ్ళ తక్కువ చేయలేను, కానీ వాళ్ళ స్ట్రగుల్స్ ఉన్నాయి. వాళ్ళ అదృష్టం బాగుంది, వాళ్ళ సపోర్ట్ వాళ్ళకి బాగా వచ్చి ఏమంటారు, వాళ్ళు దే హ్యావ్ మేడ్ ఇట్, గెలిచారు, ఇచ్చేశారు. బట్ ఆ రోజు జరిగిన పర్ఫార్మెన్సెస్ ప్రకారం రవీనా టండన్ గారు నాకు, మీరు ఇది టెలికాస్ట్లో ఉంచుతారో లేదో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు కూడా అని చెప్పేసి, నా టాప్ 5 అయితే అనిరుద్ధ్ ఉన్నాడు, చాలా బాగా పాడాడు, నాకు అవకాశమే ఇవ్వలేదు నాకు మైక్ ఇవ్వడానికి, అని సెలెక్ట్ చేయడానికి, తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పారు. నాకు ఇంకా అంతకుమించి నాకేం కావాలండి. అక్కడ వచ్చిన వాళ్ళ ఆడియన్స్ అందరికీ తెలుసు, ఆవిడకి తెలుసు, జడ్జెస్కి తెలుసు. నాకు అంతకుమించి దానికంటే గెలవడం కంటే నాకు ఇది చాలు. మనసులు గెలుచుకున్నారు. కానీ బట్ ఒక విషయం, నాకు ఓట్స్ అనేవి జనాలు ఇంత సపోర్ట్ చేసి, నాకు సోషల్ మీడియాలో కూడా ఇంత సపోర్ట్ చేస్తారని నేను కళలో కూడా ఊహించలేదు. అండ్ జనాలు కూడా దే అండర్స్టూడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ కామెంట్స్ చూసినా ఇది చూసినా కూడా ఐ వాజ్ లైక్, జనాలకు అర్థమైంది, నేను ఇంకేం చేయవచ్చు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను అది కూడా ఏంటి, ఒక వీడియో నా సోషల్ మీడియాలో పెట్టింది, నేను ఎమోషనల్గా నేను కొంచెం హర్ట్ అయ్యాననే పెట్టాను. ఎందువల్ల హర్ట్ అయ్యానని కూడా నేనేం చెప్పలేదు, చెప్పను కూడా. ఎందుకంటే దట్ రియాలిటీ షో హ్యాస్ గివెన్ మీ గుడ్ థింగ్స్ యాజ్ వెల్. సో నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తాను. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. కానీ కమింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ సాంగ్ వరకే ఉంచుతున్నారు, కానీ మిగతా షోలో కొంచెం కంటెంట్ క్రియేషన్ అనేది కూడా ఉంటుంది, ఫన్ కానీ లేకపోతే ఇదన్నీ. కానీ మీ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అది చాలా వరకు అది ఛానల్ అయిపోయింది. అసలు అది ఎందుకనే ఛానల్ని అడగాలండి. అంటే నాకు మీకు అనిపించినట్టే నాకు షోలో ఉన్నప్పుడు అనిపించింది. అడిగాను, అడగడం ఇంకా పెద్ద తప్పు అయిపోయింది. నోరు తెరిచి అడిగితే అడగడం కూడా పెద్ద తప్పు అయిపోయింది. అంటే నాతో ఎందుకు చేయరు, నేను ఏదైనా అబ్జెక్ట్ చేశానా, నేను చెయ్యనని చెప్పాను, నేను అన్నిటికీ చేస్తానని చెప్పాను. సరే అది కూడా వదిలేసేయండి, సరే నాకు కంటెంట్ కూడా వద్దండి, నా మ్యూజిక్నే నమ్ముకొని వెళ్ళాను, నా మ్యూజికే నాకు ఇది. బట్ ఒకటి ఏంటంటే, మీరు వేరే కంటెంట్ కోసం నా పాటను కూడా కట్ చేస్తున్నారు, నేను చేసిన క్రియేటివిటీ కూడా కట్ చేసి దాన్ని ఎడిట్ చేసి వేస్తున్నారు కదా, అక్కడ మనసుకు బాధ అయింది. ఎందుకంటే అప్పుడు నా మ్యూజిక్కి నాకు వాల్యూ లేదు అక్కడ. నేను ఒక మాట అన్నాను, అది స్టేజ్ మీద అన్నాను, అది టెలికాస్ట్లో వేయలేదు. నేను జడ్జెస్కి కూడా పర్సనల్గా చెప్పాను. జడ్జెస్ అంటే ఎస్పెషల్లీ విశాల్ సార్తో మాట్లాడుతున్నప్పుడు ఏమైంది అని జనరల్గా అడుగుతున్నప్పుడు, సార్ ఐ డోంట్ ఫీల్ బిలాంగ్డ్ హియర్ అని అన్నాను. అది చాలా పెద్ద మాట, చాలా పెద్ద మాట బ్రో అసలు. బికాజ్ నేను స్టేజ్ మీద కూడా చెప్పాను, అది టెలికాస్ట్లో తీసేశారు. అది ఎప్పుడు బట్ నాకు ఎందుకనంటే ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ నాకు ఎప్పుడు అనిపించలేదు అక్కడ. బికాజ్ నేను ఎందుకున్నానబ్బా అనేంతలాగా చేశారండి. ఎందుకనంటే గెస్ట్ ముందు ఎప్పుడు ఆల్మోస్ట్ పాడలేదు నేను, ఎక్సెప్ట్ ఫర్ 2 or 3. ఒక 45 ఎపిసోడ్లు అయితే ఎక్సెప్ట్ ఫర్
or 3 అంటే లైక్ అనుపమ్ ఖేర్ గారు, కంగనా రనౌత్ గారు, వాళ్ళిద్దరు ఒకటే ఎపిసోడ్లో వచ్చారు. వాళ్ళ ముందు పాడాను. అండ్ ఇంకా వేళ్ళ మీదే లాస్ట్ వచ్చేటప్పటికైతే అసలు సుఖ్వీందర్ సింగ్ గారు వచ్చారు, ఆయన ముందు పాడలేదు. నాకు ఆయన అంటే ఎంత ఇష్టమో ఆయన ముందు పాడలేకపోయాను. అది ఇలా చాలా ఫింగర్ టిప్స్ మీద అండి ఎవరి ముందైనా పాడాను అని అంటే. అది ఎందుకు అనేది ఛానల్ వాళ్ళకే తెలియాలి, షో మేకర్స్కే తెలియాలి. నేను క్వశ్చన్ కూడా చేయట్లేదు. సరే వాళ్ళకేదో స్ట్రాటజీ ఉంటుంది, వాళ్ళకేదో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ ఒకటేంటంటే బాధ ఏదైతే కలిగించారో నేను దాని గురించి మాత్రమే మాట్లాడాలి. మేబీ నెక్స్ట్ టైం దే వుడ్ ట్రీట్ ఇలా ఒక మనిషి బాధపడకుండా దే వుడ్ యాక్చువల్లీ హ్యాండిల్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అందుకోసమే నేను బయట పెట్టాను. నాకు అంతకు మించి ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ఏమీ లేదు. అండ్ నేను వాళ్ళతో కొట్లాడేంత పెద్ద మనిషిని కూడా కాదు. అవసరం లేదు బ్రో. ఎందుకంటే ఇండియన్ ఐడల్ విషయానికి వచ్చేటప్పటికి ఈవెన్ ఆ టైంలో స్టార్టింగ్ చూసుకుంటే కారుణ్య గారి విషయంలో కూడా మనం చూసాము. ఏంటంటే కారుణ్య గారు ఆ తర్వాత కానీ వాళ్ళ స్ట్రగుల్స్ కానీ ఆ టైంలో ఓట్స్ కోసం ఆయన చెప్పిన విధానం కానీ ఒకటి కారుణ్య గారు శ్రీరామ్ చంద్ర అన్న అంటే ఒక ఫౌండేషన్ ఇచ్చారు. ఎందుకనంటే వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాతే జనాలకు మన ఇక్కడ సౌత్ వాళ్ళకి తెలిసింది ఇండియన్ ఐడల్ అంటే ఏంటి. బట్ ఇంకోటి కూడా చెప్పాలి, వాళ్ళు ఉన్నప్పుడు ఇండియన్ ఐడల్ వేరే, ఇప్పుడున్న ఇండియన్ ఐడల్ వేరే. అంటే మీరు ఎపిసోడ్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. అప్పుడు మ్యూజిక్ సెంట్రిక్గా ఉండేది, ఇప్పుడు డే సెంట్రిక్గా ఉన్నది అన్నది అది మీ ఎపిసోడ్ చూసి మీరే డిసైడ్ చేయాలి. అంటే సింగింగ్ కాంపిటీషన్స్ దానిలో సింగింగ్ తగ్గిపోయింది, వేరేది పెరిగిపోయినట్టు అనుకో. చిన్న ఎగ్జాంపుల్ అదే కదండి. నా పాటని మీరు ఎడిట్ చేసి ఇప్పుడు మిగతా వాళ్ళ పాట ప్లస్ వాళ్ళ కంటెంట్ అన్ని కలిపి మీరు 15-20 minutes స్క్రీన్ టైం ఇస్తున్నారు. నా పాట నా కామెంట్స్ అన్ని కలిపి నా పాటని కట్ చేసేస్తున్నారు. నా పాట 3 minutes పెడుతున్నారు, కామెంట్స్ ఒక 1.5 minute పెడుతున్నారు, నాకు 4.5 minutes. మిగతా వాళ్ళతో పోల్చుకుంటా మీరు ఒక్క ఎపిసోడ్ అయినా తీసుకోండి. అనిరుద్ అనే మేబీ ఒక్క ఎపిసోడ్ వేర్ మాస్టర్ చెఫ్ వాళ్ళు ఏదో ఇంటిగ్రేషన్ వస్తే అక్కడ ఏదో ఒక కంటెంట్ నా గురించి, అదేంటి అని అంటే నాకు హిందీ రాదు కదా, దాన్ని కూడా హేళన చేస్తూనే హిందీ రాదు అన్నదానికి హేళన అని అనకూడదేమో, బట్ ఏమంటారు కుకింగ్ ఇంగ్రీడియంట్స్ పెట్టి దీంట్లో హిందీలో ఏమంటారు అన్నట్టు అడగడం, అది ఫన్ క్రియేట్ అయింది బేసికలీ. అది ఒక్కటి తప్పిస్తే నాకు స్క్రీన్ టైం ఎక్కడ అసలు నాకు అలాంటివి వద్దండి. అసలు నా పాట నేను పాడింది, నేను క్రియేటివ్గా ఆలోచించి నేను ఇంప్లిమెంట్ చేసింది ఫుల్గా చూపిస్తే చాలు, కానీ అది కూడా చేయలేదు. ఏదైతే కంటెంట్ గురించి మాట్లాడుతున్నానో అందులో ఒకటి బిర్యానీ ఆకు తీసుకొచ్చాను. మనం బిర్యానీ ఆకు అంటాం కదా, మనం దాన్ని ఏమంటామో తెలియదు. నేను దాన్ని ఫన్నీగా మార్చేసి బిర్యానీ పత్తా అన్నాను, అది వైరల్ అయ్యింది. ఎందుకంటే నాకు హిందీ రాదు. సో మనం జనరల్గా మనం హైదరాబాదీ భాషలో బిర్యానీ ఆకు అంటాం, బిర్యానీ. నేను దాన్ని పక్కాగా హిందీలో మార్చి బిర్యానీ పత్తా అన్నాను, అందరు నవ్వి ఇదేయారు. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ గెస్ నాకు ఏదైనా కంటెంట్ ఉంది చేశారు అని అంటే. అదర్ దాన్ దట్ నాకు అలాంటివి వద్దు కూడా. నా మ్యూజిక్ని పూర్తిగా చూపిస్తే, నా మ్యూజిక్ని నమ్ముకొని వచ్చాను. మీరు ఎప్పుడైతే మ్యూజిక్లో వేలు పెట్టారో, నా మ్యూజికాలిటీ నా సింగింగ్ విషయంలో కూడా ఇంటర్ఫియర్ అయ్యి అక్కడ కట్ చేస్తూ వచ్చారో, దెన్ ఇట్ స్టార్టెడ్ అఫెక్టింగ్ మీ మెంటలీ. బట్ అన్నీ తట్టుకొని నిలబడ్డాను. దేనికోసమైతే వెళ్ళానో దానికోసం వెళ్ళాను కాబట్టి ఫైనల్స్ వరకు వచ్చానండి. కానీ బ్రో ఇన్ని జరుగుతూ ఉన్నా అన్నీ కానీ ఫైనల్ వరకు వచ్చారు చూసారా, దట్ వాస్ అన్ గ్రేట్ అచీవ్మెంట్ ఫ్రమ్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఒకటి చెప్పాలి, నేను ఐ వాజ్ ఇన్ అ బిగ్ బాస్ వేర్ ఇట్ డెంట్ హ్యావ్ ఎనీ కెమెరాస్ అంతే. ఓకే, బట్ ఇట్ వాజ్ లిటరలీ బిగ్ బాస్. ఎందుకంటే 6 నెలలు పేరెంట్స్కి దూరంగా ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇండియన్ ఐడల్ జర్నీ మొత్తం 6 months అండి. ఓకే. అండ్ వాళ్ళే హోటల్ ఇస్తారు, అక్కడే ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ కంటెస్టెంట్ పేరెంట్ వచ్చారు. మా పేరెంట్స్ ఒక్కసారి కూడా పిలవలేదు ఫైనల్స్ వరకు. ఓకే. ఫైనల్స్లో కూడా ఇంకా అందరి పేరెంట్స్ వస్తున్నారు కాబట్టి నేను పిలిచాను, నాన్న వాళ్ళు వచ్చారు. ఓకే. అంటే స్టేజ్ మీద అంటే అక్కడ అంటారు, స్టేజ్ మీద కూడా అంటారు, అందరి పేరెంట్స్ వచ్చారు మీ పేరెంట్స్ రాలేదు అని వేరే వాళ్ళని ఉద్దేశించి అంటారు. నాకు మనసులో అనిపిస్తుంది, మా అమ్మ వాళ్ళని ఎప్పుడు పిలిచారు. నాకు అంటే ఒక రకంగా నాకు ఉంటుంది కదండి, మా అమ్మ వాళ్ళు కూడా రావాలి, మా అమ్మ వాళ్ళని కూడా జనాలు చూడాలి అని నాకు ఉంటుంది. ఒక్కసారి కూడా అంటే అదే అంటున్నాను కదా, ఏమంటారు అందరికీ ఇంత పెడితే నాకు ఇంత పెట్టారు. బట్ ఇంత పెట్టిన దానికి కూడా నేను గ్రేట్ఫుల్గానే ఉన్నాను, నేను గ్రాటిట్యూడ్తోనే ఉంటాను జీవితాంతం. బికాస్ ఇంతనే నాకు ఇండియా వైడ్ జనాలకు నన్ను పరిచయం చేసింది అండ్ అనిరుద్ ఏంటో చూపించింది. ఓకే. అంటే ఫైనల్స్లో నాన్న వచ్చారు కదా, నాన్న అమ్మ ఇద్దరు వచ్చారు. అమ్మ ఇద్దరు వచ్చారు. అంటే ఏంటి వాళ్ళ ఫీలింగ్ ఏంటి అయిపోయిన తర్వాత? అసలు ఒకటి వాళ్ళ ఫీలింగ్ ఏంటో తెలియదు కానీ
నాకు అనిపించింది ఏంటంటే అమ్మ వాళ్ళని నాన్న వాళ్ళని అప్పటి వరకు పిలిపించలేదు, పిలిపించి నన్ను తీసేశారా అన్నట్టు అనిపించింది. నాకు అది చాలా మనసుకు బాధేసింది అనమాట. బట్ ఒకటి జనాల సపోర్ట్, జనాల ఓటింగ్స్ నాకు పుష్కలంగా ఉన్నాయని నాకు చాలా దృఢంగా నమ్మాను, నమ్ముతున్నాను. ఎందుకు అంటే సోషల్ మీడియాలో నాకు వచ్చే రిప్లైస్ అవ్వనివ్వండి, యూట్యూబ్లో అవ్వనివ్వండి, చాలా చోట్ల నాకు అంటే ఇప్పుడు జనాలు ఎలా అంటే అండి, పాట నచ్చింది అనుకోండి, ఒక ఏమంటారు వన్ వర్డ్ లేకపోతే ఒక సెంటెన్స్ పెట్టేసి వదిలేచ్చు. నా గురించి పేరాగ్రాఫుల మీద పేరాగ్రాఫులు రాసి పెడతారు. నాకు అది అంటే వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఎంతవరకు నా పాట వాళ్ళని ఇంపాక్ట్ చేశాయి, లైక్ ఇది చేశాయి, ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అన్న దానికి ఉదాహరణ. సో అది చూసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. అండ్ ఇట్ వాస్ వెరీ క్లియర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చెప్పచ్చో లేదో తెలియదు, నా ఓటింగ్స్ బాగున్నాయని నేను ఇప్పుడే అన్నాను కదా, అది నాకెలా తెలిసిందో చెప్తాను. నాకు తెలియలేదు, వేరే కంటెస్టెంట్స్కి నా గురించి తెలిసింది. ఎందుకనంటే అది ఎవరు చెప్పారన్నది నాకు తెలియదు. వాళ్ళు నాకు చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడం నేను విని నేను అలా ఇప్పుడు ఎంతవరకు అది కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది నాకు తెలియదు. బికాజ్ ఒక షోలో ఉన్నప్పుడు చెప్తే అందరికి చెప్పాలి. నాకు తెలియకుండా వాళ్ళకి ఎలా తెలిసింది అని అంటే మేబీ వాళ్ళని వర్క్ చేయమని చెప్తున్నారా ఓటింగ్స్ గురించి లేకపోతే ఏంటో అన్నది నాకు తెలియదు. వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఏంటో కూడా తెలియదు. వాళ్ళకి ఎలా తెలిసింది అన్నది కూడా నాకు తెలియదు. బట్ ఫైన్, ఇవన్నీ కూడా నేను పట్టించుకునేవాడిని కాదు. ఎందుకనంటే పాడడానికి వచ్చాను, ఉన్నంత వరకు పాడతాను అన్న దాని మీదే వెళ్ళాను. లక్కీగా జనాల సపోర్ట్ ఉంది, ఫైనల్స్ వరకు వచ్చాను. ఈ షోలో మీరు ఒక్కరే నా సౌత్ ఇండియన్? అవునండి. ఓకే, అర్థమవుతుంది బ్రో. ఏంటంటే ఇంత పెట్టి మీకు ఇంతే పెట్టడానికి గల రీజన్స్ ఏంటో కూడా కొన్నిసార్లు దీన్ని బట్టి అర్థమైపోతూ ఉంటుంది. అండ్ ఓకే, అంటే ఎందుకంటారు అంటే సౌత్ నుంచి నేను ఒక్కడే కాబట్టి ఇంత పెడితే ఇంకా ఎక్కువ అంటే ఇది సపోర్ట్ వచ్చేస్తుందనా? ఇప్పటి నుంచే నేను కాదు బ్రో, ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉంటాము. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడిగా ఉన్న సింగర్స్ కానీ ఎంతమంది రానిచ్చి పెద్ద స్థాయికి వెళ్ళారనేది కూడా మనం చూసాము, ప్రజలందరికీ కూడా తెలుసు. అండ్ తోటి సింగర్గా మీ వాళ్ళకి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. అది జరుగుతూనే ఉన్నాయి. కానీ మన ఇలాకాలో మనం జెండా పాతిన సందర్భాలు అనేది దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. కాకపోతే అందుకంటే బిఫోర్ ఏంటంటే మీరు పాడిన సాంగ్స్లలో కూడా నాకు ఒకటి మాత్రం హార్ట్ టచ్ అయిపోయి ఎన్నిసార్లు నాకు తెలీదు, కరణ్ జోహర్ గారు. అంటే మీకు నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకనంటే ఆ రోజు విశాల్ గారు ఒక మాట అన్నారు, నాకు సోను నిగమ్ గారు ఆయన టెక్నికాలిటీని అంతా బయట పెట్టి మనసుతో పాడారు, నాకు అదొక్కటి మిస్సింగ్ అనిపించింది అన్నారు. బట్ మీకు చాలా ఇష్టమైన పాట నేను పాడిన దాంట్లో అది అన్నారు, అంటే మీ మనసుకి హత్తుకుంది. నాకు అంతకంటే ఏం కావాలి, ఐఎమ్ హ్యాపీ. మీకు నచ్చింది కాబట్టి, అలా చాలా మందికి నచ్చింది కూడా ఆ పాట వైరల్ కూడా అయ్యింది. నేను జనాల అంటే అది విశాల్ సార్ పర్స్పెక్టివ్, బట్ జనాలకు నచ్చింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీరు కూడా చెప్పినందుకు ఇట్ మేడ్ మీ మచ్ మోర్ హ్యాపీ. ప్లీజ్ ఆ సాంగ్ థ్యాంక్ యూ. పల్లె ఉంటుంది బ్రో, అసలు కళ్ళు మూసుకొని ఏంటంటే సోను. అండ్ దట్ సాంగ్ రిలేట్స్ టు మై లైఫ్ ఆల్సో. అంటే హర్ పల్ యహా జీబర్ జియో, హర్ గడి బదల్ రహీ హే రూప్ జిందగీ చావ్ హే. అంటే ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐఐటి మెడ్రాస్ నుంచి పాస్ అవుట్ అయ్యి ఇంజనీరింగ్ చేయకుండా పాటల దాంట్లో వచ్చాను. అండ్ దిస్ ఐ వాంటెడ్ టు మేక్ దిస్ హ్యాపెన్, మేక్ దిస్ కెరీర్ హ్యాపెన్. సో చాహే జో తుమే పూరే దిల్ సే, మిల్తా హే వో ముష్కిల్ సే, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ యుల్ గెట్ ఇట్ అన్నట్టు. మీరు అంత హత్తుకునేలాగా ఆ ఓట్స్ అనేది తీసుకున్నారు కాబట్టి నిజంగా లీనమైపోయారు. అందుకే మాకు ఇంకా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఓకే. అండ్ ఈ ఐఐటిలో సీట్ కొట్టడం అనేది చాలా రిస్క్. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి మీరు అది క్రాక్ చేసి తర్వాత సింగింగ్ ఫీల్డ్ అనేది ఇలా టర్న్ అవడానికి వాట్స్ ద మెయిన్ మోటో? ఏం లేదండి, అంటే సింగింగ్ ఫీల్డ్ అంటే నిజంగా చెప్పాలంటే ఎవరైనా ఇంజనీర్స్ ఉంటే తిట్టుకుంటారేమో, అనవసరంగా డిగ్రీ వేస్ట్. నేను తిట్టుకుంటానేమో బ్రో. లేదు, డిగ్రీ వేస్ట్ చేయలేదు, నేను జాబ్ కూడా చేసేవాడిని అండ్ ఆల్. ఓపెన్ కేటగిరీలో ఐఐటి 2012 బ్యాచ్లో 854 ర్యాంక్ అండి. సో 854 ఓపెన్ కేటగిరీలో. అండ్ అది కూడా 5 సిల్లీ మిస్టేక్స్ వల్ల 854 వచ్చింది. ఆ 5 సిల్లీ మిస్టేక్స్ అవ్వకుండా టాప్ 100లో వచ్చేది. బట్ స్టిల్, బట్ దేవుడు పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఆ 3 years నేను చదివింది ఏదైతే ఉందో దట్ ఈస్ బికాస్ ఆఫ్ దాట్ వచ్చింది, దేవుడి దయ వల్ల కూడా. ఇట్లా లాంగ్ టర్మ్ తీసుకున్నారు అప్పుడేమో? లేదండి, నార్మల్ ఇదే +1 +2తో పాటు చేసిందే. దేవుడి దయ అంతే, అంతకుమించి నేను ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ 854 ర్యాంక్ అంటే ఎప్పుడు మ్యూజిక్ని అయితే వదిలిపెట్టలేదు. మ్యూజిక్ని నేర్చుకుంటున్నాను, మ్యూజిక్ని వింటూ ఉంటాను.
బట్ చదువు అనేది కూడా ఎందుకంటే ఇంట్లో అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే చదువు కూడా ఇంపార్టెంట్, చదువు చేస్తూ వచ్చాయి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని. సో వాళ్ళ కోరిక తీరుస్తూ చేశాను. ఓకే, ఇది చదువుతో పాటు ఈ కాంపిటీషన్స్, సింగింగ్ ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తూ ఉండినారు బ్రో? ఇప్పుడు అడిగితే తెలియదండి, ఇట్ జస్ట్ హ్యాపెండ్. నాకు ఐ డోంట్ నాకు అదే అనిపిస్తుంది. ఏంటంటే మీరు ఇలాంటి స్టూడెంట్ కూడా కదా, ఐఐటి స్టూడెంట్, కానీ అది క్రాక్ చేసి యాక్చువల్లీ ఇండియన్ ఐడల్లో కూడా ఐఐటి స్టూడెంట్ అంత బుర్ర పెడతాను ఒక పాటలో, అంత బుర్ర పెట్టి క్రియేటివ్గా చేస్తాను, క్రియేటివ్గా ఆలోచిస్తాను, క్రియేటివ్గా పాటని అనిరుద్ స్టైల్లో పాడతాను అన్నది కూడా జడ్జెస్ కామెంట్స్ ఇచ్చారు. సో మేబీ ఒక రకంగా చెప్పాలంటే ఆ ఐఐటి బుర్ర ఏదైతే ఉందో అది హెల్ప్ చేసిందనే చెప్పాలి నాకు పాటల్లో కూడా. మేబీ ఇట్ హాస్ మేడ్ మై మ్యూజిక్ జర్నీ ఆల్సో లిటిల్ ఈజీ. వావ్, సూపర్. అంటే కమింగ్ టు ద తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3, సో అది కూడా మీకు ఒక మంచి మెమరబుల్ జర్నీ కదా? అవునండి. సో చాలామంది ఫ్రెండ్స్ కానీ, కాకపోతే అందరిలో ఉన్న వాళ్ళందరిలో కల్లా మీరే పెద్దవాళ్ళు. అవును. నేను యాక్చువల్లీ తెలుగు ఇండియన్ ఐడల్ వెళ్ళినప్పుడు కూడా చాలామంది మ్యూజిక్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో పాడేవాళ్ళు. కానీ అందరు అన్నది ఏంటంటే ఎందుకు ఏంటి తన లెవెల్ కాదు కదా, ఎందుకు వెళ్తున్నాడు, తను ఏంటి ఇప్పుడు పాడడం ఏంటి ఇందులో అన్నట్టు అన్నారనమాట. అంటే అందరు జూనియర్స్ ఉన్నారు అన్నట్టు అలా మాట్లాడారు. బట్ పాటకంటూ అలా ఏమి ఉండదండి, మనసుంటే ఏదైనా చేయొచ్చు. నాకేంటి అని అంటే నాకు బ్యాక్ ఆఫ్ ద హెడ్ హిందీ ఇండియన్ ఐడల్ ఉంది, ఇది ఎప్పుడు ఎక్కడ రివీల్ చేయలేదు అంటిల్ హిందీ ఇండియన్ ఐడల్ వెళ్ళేంత వరకు, అక్కడ వెళ్ళి వచ్చేంత వరకు. హిందీ ఇండియన్ ఐడల్ కోసం దిస్ వాజ్ ఎ వార్మప్ అనమాట, ప్రాక్టీస్ అన్నట్టు చెప్పొచ్చు. నేను అలా చూశాను. ఎందుకనంటే సేమ్ ప్రొడక్షన్ హౌస్ చేసింది, ఫ్రీమెంటల్ హిందీ బ్రాండ్ కదా, సేమ్ ప్రొడక్షన్ హౌస్ చేస్తుంది. సో వాళ్ళ కంట్లో పడ్డాను, అందుకే కదా నన్ను అక్కడ తీసుకున్నారు. సో ఆ విధంగా వాళ్ళ కంట్లో పడాలి, నా టాలెంట్ చూపించాలని చెప్పేసి నా కళ నెరవేరుతుంది. ఇండియన్ ఐడల్ ఇండియా వైడ్ కాదు, వరల్డ్ వైడ్ యాక్చువల్లీ చూస్తారు జనాలు. అండ్ అక్కడికి వెళ్ళాలనేది చిన్నప్పటి నుంచి కళ. సో అది నెరవేర్చుకోవడానికి దీన్ని వాడుకున్నానని చెప్పాలి ఒక రకంగా. అది ఎక్కడా చెప్పలేదు. బట్ ఆల్సో తెలుగు ఇండియన్ ఐడల్ వాజ్ ఆల్సో ఎ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ అక్కడ ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు సరే వాడికి అవసరమా, తన ఏంటి జూనియర్స్తో పాడుతున్నాడు, కానీ ఒక్క పాట ఏదైనా స్లిప్ అయినా లేకపోతే ఇదే మిస్ అయినా కూడా అనేవాళ్ళు చాలామంది అంటారు. ఏమంటారు? సో నేను అక్కడ ఇంకా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పాడాలి. ఎందుకనంటే అక్కడికి వెళ్ళి ఇలా అయ్యాడేంటి అన్నట్టు. సో అది ఇంకా ఒళ్ళు దగ్గరకు పెట్టుకొని పాడాను. అండ్ ఇట్ జస్ట్ హ్యాపెండ్, అంటే రాసి పెట్టుంది, అది జరిగింది అంతే. తెలుగు ఐడల్ తర్వాత హిందీ ఇండియన్ ఐడల్ అండ్ ఎవ్రీథింగ్. మిమ్మల్ని చూస్తూ ఉంటే మహాభారతంలో ఒక చిన్నది ఉంది బ్రో. ఏంటంటే చెప్తూ ఉంటారు, ఏంటంటే నీ టార్గెట్ ఏంటి అని అందరిని అడుగుతూ ఉంటే ఆ పక్షి అది ఇది అని చెప్తూ ఉంటారు. కాకపోతే మీరైతే ఆ ఇండియన్ ఐడల్ అని చెప్పేసి ఆ పక్షి యొక్క కన్ను అని చెప్పేసి దాన్ని గురి చూసి కొట్టినట్టు కొట్టారు. అయితే విన్నర్ అనేది కూడా ఇట్స్ మన చేతిలో లేదు కాబట్టి దట్ ఈస్ ఓకే. సి రియాలిటీ షోకి వెళ్ళినప్పుడు అది రియాలిటీ షో లాగా చూడాలి. నా మ్యూజిక్ని నేను ఒకటే ఎలా ఆలోచిస్తానంటే, ఇది మీరు హైలైట్ చేసి కూడా ప్రోమోలా కూడా పెట్టచ్చు. అయితే చెప్పండి. అంటే ఒకటి, నేను ఇప్పుడు విన్నర్కి నేను ఒకటే పాట తేడా. ఆ అమ్మాయి ఒక పాట ఎక్స్ట్రా పాడింది, నేను ఒక పాట తక్కువ పాడాను. ఎందుకనంటే ఫైనల్స్లో ఒక పాట పాడకుండా వచ్చేసాను. నేను అలానే చూస్తాను. నేనేమంటారు, అందరు ఎన్ని పాటలు అయితే పాడాను, నేను అన్నే పాటలు పాడాను. బహుశా ఒక్క పాట తక్కువ పాడుంటాను. ఓకే. సో నేను నాకు పాడాలనుకున్న పాటలుగా ఏమంటారు, వాళ్ళు పాడినన్ని పాటలే పాడాను. నాకు అదే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ విక్టరీ ఫర్ మీ. రైట్, సూపర్. కమింగ్ టు ద తెలుగు ఇండియన్ ఐడల్ ఆ ఫైనల్లో ఏమైంది బ్రో? టాప్ 2 వరకు వచ్చారు. నాకు తెలిసి ఓట్స్ అనుకుంటాను బ్రో. ఓట్స్ అనేదే. ఓకే. ఓట్స్ వల్ల సెకండ్ అది ప్యూర్లీ ఓట్స్ కదా. అండ్ ఇక్కడ కూడా ఓట్స్ వల్ల నేను చెప్పాలేమో, ఓట్స్ కి సంబంధం లేకుండా తీసారు. ఇది ఓట్స్ కి సంబంధం లేకుండా ఒకవేళ ఓట్స్ ప్రకారం వచ్చింటే అది తెలీదు. బట్ అంటే ఏది 100% షూర్ లేనప్పుడు ఏది చెప్పకూడదు. సో ఈ ఇండియన్ ఐడల్కి వెళ్ళేటప్పుడు, మెయిన్ ఇండియన్ ఐడల్ వెళ్ళేటప్పుడు మన గెలిచిన వాళ్ళు రేవంత్ అన్న కానీ అండ్ శ్రీరామ్ చంద్ర అన్న కానీ వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా టిప్స్ ఏమైనా తీసుకొని వాళ్ళు కాన్స్టెంట్గా టచ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ శ్రీరామ్ అన్న అండ్ రేవంత్ కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతూ ఉండేవాళ్ళు. బట్ ఒకటేంటంటే వాళ్ళ టైంలో ఇట్ వాస్ లిటిల్ డిఫరెంట్, మా సీజన్లో ఇట్ వాస్ లిటిల్ డిఫరెంట్. బట్ స్టిల్ దేర్ ఇన్పుట్స్ మ్యాటర్ అలాట్. ఎస్పెషల్లీ అంటే అక్కడ వాళ్ళు ఎలా ఏమంటారు, హిందీ మ్యూజిక్ ఇండస్ట్రీ ఆర్ హౌ డిఫరెంట్ ఇస్ బాలీవుడ్ టు కంపేర్ టు దిస్ అండ్ హౌ డిఫరెంట్ ఇస్ హిందీ రియాలిటీ షో కంపేర్ టు లోకల్ అనేది తెలిసి వచ్చింది. అండ్ వాళ్ళ ఇన్పుట్స్ కూడా కొంతవరకు హెల్ప్ చేశాయి.
అలాగే మీ యొక్క జర్నీ కంప్లీట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే సింగింగ్ జర్నీ మీ నాన్నగారి తోడ్పాటు కానీ చిన్నప్పటి నుంచి ఆయన చేసినది కానీ చాలా ఇట్ వాస్ అన్మ్యాచబుల్. అంటే అందరూ చెప్తారండి, అంటే ఐ హ్యావ్ ఎ బెస్ట్ ఫాదర్, ఇలాంటి ఫాదర్ ఎవరికి ఉండరు అని. నేను కూడా ఆ త్రోవలోకి వస్తాను. నేను తప్పకుండా చెప్పాలి. అంటే ఎప్పుడు కూడా, అంటే ఎలా చెప్పాలి, నాకంటూ నేను ఏదైనా కాపాడుకోవాలి, నాకంటూ డబ్బులు నేను పక్కన చేసుకోవాలి అని ఎప్పుడు ఆయన ఆలోచించలేదు. మాకు సొంత ఇల్లు కూడా లేదు, ఓకే, ఇప్పటి వరకు సొంత ఇల్లు లేదు, ఇది లేదు. బట్ ఆయన ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎందులో చేశారు అని అంటే మాకు విద్యను నేర్పించడంలో చేశారు. నాకు అవ్వనివ్వండి, మా చెల్లికి అవ్వనివ్వండి, విద్యను నేర్పించడంలో చేశారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సంగీతం నేర్చుకోవడానికి కర్నూలు నుంచి చిన్నప్పుడు సాటర్డే సండే ఆల్ ద వే హైదరాబాద్కి ట్రావెల్ చేసేవాడిని. అప్పట్లో ఇంకా 4-way రోడ్ ఉండేది కాదు. సో ఇట్ యూస్ టు టేక్ 5.5 hours బస్లో. ఆ 5.5 hours జర్నీ చేసి ఎవ్రీ వీక్ దాదాపుగా ఒక్కసారి వస్తే మనకు 3-4 వేలు ఖర్చు అయ్యేది. ఎవ్రీ వీక్ నేను వచ్చేవాడిని, సంగీతం నేర్చుకునేవాడిని. అది మా నాన్న చేసినందుకే కదా, అంటే డబ్బు గురించి ఆలోచించకుండా ఏది చేయకుండా. మా అమ్మ సపోర్ట్ ఎలా అంటే, మా అమ్మ తీసుకొని వచ్చేది నన్ను, చిన్న పిల్లోండి కదా, మా అమ్మ తీసుకొని వచ్చేది. అంత కష్టపడ్డారు. ఆ కష్టార్జితమే ఇప్పుడు ఎంతైనా కొంచెం సాధించాను, ఏదైనా కొంచెం ఉంది అని అంటే మాత్రం అది ఎవ్రీథింగ్ వస్తుంది. మరి నాన్న కోసం ఒక సాంగ్ అంటే ఈ సాంగ్ పాడతారు బ్రో? ప్రతి పాట నాన్న కోసం అమ్మ కోసమే పాడింది. ఎందుకనంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలి. నాన్న ఎప్పుడు హీ నెవర్ ఎక్స్ప్రెసెస్ ఎనీథింగ్ అవుట్. ఓకే. బట్ చెల్లి ఇండియన్ ఐడల్లో వచ్చినప్పుడు నాకు పర్సనల్గా పంచుకుంది. ఏంటి అని అంటే, నాన్న నీ బింతేరే పాట చూసి కళ్ళంబడి నీళ్ళు పెట్టుకున్నారు, వాడికి ఎప్పుడు డైరెక్ట్గా నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ వెళ్తున్నప్పుడు కూడా గొడవ పడ్డాను, జాబ్ ఎందుకు మానేస్తున్నావు అని చెప్పేసి, మానేయద్దని చెప్పేసి వాడితో మాట్లాడకుండా పంపించేశాను వాడిని అని కళ్ళంబడి. నేను ఆ రోజు అనుకున్నాను, నాన్న ఇలా ఫీల్ అయ్యారు, ఫస్ట్ టైం నా పాటను చూసి కళ్ళంబడి నీళ్ళు పెట్టుకున్నారు. ఐ మీన్ హీ ఎక్స్ప్రెస్డ్ ఇట్ అవుట్. రైట్. నాకు ఇంతకంటే ఏం కావాలి? నాకు తెలిసినంత వరకు ఐఎమ్ ద విన్నర్, నేను విన్నర్నే ఈ పరంగా అని చెప్పి. నేను ఇండియన్ ఐడల్ గెలిచినట్టే. నాన్నని సంతోష పెట్టాను, అమ్మని సంతోష పెట్టాను అని అంటే నా పరంగా, నా దృష్టిలో నేను ఇండియన్ ఐడల్ గెలిచినట్టే అని నాకు అలా అనిపించింది ఆ రోజు. మేబీ ఒకటి నాన్న సాంగ్ ఒకటి పాడండి బ్రో. ఓ పని చేస్తాను, నాన్నగారు ఏది అయితే చూసి కన్నెంబడి నీళ్ళు పెట్టుకున్నారో, ఆయనకు ఎంత నచ్చిందో ఆ పాటే పాడతాను. ఓకే. విశాల్ దద్లాని గారి కంపోజిషన్ అండ్ విశాల్ శేఖర్ గారి కంపోజిషన్ అండ్ ఆయన లిరిక్స్, మా జడ్జి విశాల్ దద్లాని గారి లిరిక్స్ కూడా. ఓకే. సో బింతేరే. ఓకే. है क्या है जो तेरे मेरे दरमिया है, अनदेखी अनसुनी कोई दास्ता है, लगने लगी अब जिंदगी खाली है मेरी, लगने लगी हर सांस भी खाली, बिन तेरे बिन तेरे बिन तेरे कोई खलिश है हवाओं में, बिन तेरे बिन तेरे बिन तेरे बिन तेरे कोई खलिश है हवाओं में, बिन तेरे. వావ్, మీ నాన్నకు అంత ఇష్టమైన సాంగ్ మళ్ళీ ఇది ఒకసారి విని ఆయన కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారని పాడించాము. థ్యాంక్ యూ. అండ్ ఈ పాట కూడా అసలు చాలా వైరల్ అయింది కూడా ఇండియన్ ఐడల్లో పాడినప్పుడు. ఐ థింక్ చాలా వైరల్ అయిపోయి విశాల్ సార్ కూడా, విశాల్ శేఖర్ యాక్చువల్లీ ఇద్దరు కదా డియో, మన చింతకాయల రవి మ్యూజిక్ డైరెక్టర్స్ అనమాట వాళ్ళిద్దరు. శేఖర్ గారు కూడా హీ కామెంటెడ్ ఆన్ మై పోస్ట్ అండ్ విష్ చేశారు. అండ్ అది చాలా బాగా వైరల్ వెళ్ళింది అనమాట. ఐ వాజ్ సో హ్యాపీ. ఓకే. అంటే మీరు ఎంతగానో దైవంగా భావించే ఎస్పీబీ గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, సో ఆయనతో ఈ 20 years అసోసియేషన్ అనేది కూడా ఎలా ఉండింది అసలు? అది ఎట్లా స్టార్ట్ అయింది? పాడాలనుంది అని మా టీవీలో ఆయన హోస్ట్గా చేసేవాళ్ళు కదండి. పాడతా తీయక తర్వాత కొన్నాళ్ళు మా టీవీలో చేశారు పాడాలనుంది అని.
అందులో నేను 8 సంవత్సరాలు ఉన్నప్పుడు నా ఫస్ట్ రియాలిటీ షో అనమాట ఆయన దగ్గర. ఓకే. అప్పటి నుంచి ఆయనతో అనుబంధం ఉండింది. అండ్ దాని తర్వాత ఎదతుంబి హడువెన్ అని కన్నడలో, నేను మీకు చెప్పినట్టు కన్నడలో పాడాను, అది ఆయనే హోస్ట్. ఓకే. అప్పుడు గుర్తుపట్టారనమాట, ఎక్కడో చూసినట్టుంది అని. ఆయన అంటే సార్ అసలు మర్చిపోరు అనమాట. ఒకసారి చూసినా, ఒకసారి విన్నా, ఆయనకు నచ్చింది అని అంటే మాత్రం, నచ్చిన అబ్బాయి బాగా పాడుతున్నాడు అంటే మాత్రం ఆయన మనసులో ఉండిపోతుంది. సో అది చూసి అప్పుడు గుర్తుపట్టి పాడాలని కదా అని అప్పుడు గుర్తుపట్టారు. అప్పటి నుంచి తీసుకుంటే ఆయన పరమపదించేంత వరకు ఆయనతో పర్సనల్ రిలేషన్ ఉండింది. లైక్ ఎప్పుడైనా అంటే ఏదైనా పాట పంపిస్తే కానీ ఆయన ఏం నచ్చింది, అందులో ఏం నచ్చలేదు అన్నది అంత వాయిస్ నోట్ పెట్టడం, ఆయన కొడుకులానే చూసుకున్నారు అనుకోండి. అంటే ఆయన అందరినీ చూసుకుంటారు. ఆయన అంత పెద్ద పద్మవిభూషణ్, అంత పెద్ద స్టేషన్లో ఉన్న వాళ్ళకి ఒక నార్మల్ సింగర్ నేను ఎంత వాడినండి, కానీ ఆయన అందరినీ అలానే చూస్తారు. అందుకే ఆయన ఎక్కడున్నారో అక్కడ ఆ ప్లేస్లో ఉన్నారని అనిపిస్తుంది. కొంచెం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు రవ్వంత కొంచెం ఎక్కువ అనేది కూడా ఉంది మీ మీద. మేబీ అది నా అదృష్టం. ఎందుకంటే ఆయనతో పర్సనల్గా కూడా ఆ 17 years ఇంటరాక్షన్ అవ్వగలిగాను, మాట్లాడగలిగాను. ఫోన్లో అవ్వనివ్వండి, పర్సనల్గా అవ్వనివ్వండి. ఆయన వాట్సాప్ గ్రూప్ కూడా ఉందన్నమాట, బాలుగారి సంగీత కుటుంబం అని. అందులో ఆయన మ్యూజిషియన్స్ ట్రూప్ అండ్ కొంతమంది సింగర్స్, చాలా లిమిటెడ్ పీపుల్ ఉంటారనమాట. ఒక 30 మంది అనుకోండి. ఆ 30 మందిలో నేను ఒకడిని అవ్వడం, అది నేను అదృష్టంగా భావిస్తాను. దేవుడు గాడ్స్ బ్లెస్సింగ్గా భావిస్తాను, ఆయన బ్లెస్సింగ్ అని భావిస్తాను. ఓకే. కానీ ఆయన మీకు పంపించిన ద లాస్ట్ మెసేజ్ వాయిస్ నోట్, అది కూడా షేర్ చేసుకొని వింటూ ఉంటే ఈవెన్ భలే బాధేస్తుంది బ్రో. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? నేను యాక్చువల్లీ ఆయన అది దట్ వాస్ ద లాస్ట్, కోవిడ్కి ముందు సాలూరి వాసురావు గారి అబ్బాయి పెళ్ళప్పుడు కలిశానమాట సార్ని. దట్ వాస్ ద ఫైనల్ టైం మీటింగ్. నాకు తెలిసి ఈవెన్ తమనన్న అందరూ కూడా అప్పుడే మీట్ అయ్యారు. ఆ ఫోటో కూడా చెప్తూ ఉంటారు తమనన్న, ఆ ఫోటో అందరూ, కోటి గారు, శివమణి గారు, బాలు గారు, తమనన్న అందరూ కలిసి ఉన్న ఫోటో. దట్ వాస్ ద లాస్ట్ టైం. ఎందుకంటే దట్ హ్యాపెండ్ అరౌండ్ ఫిబ్రవరి ఎండ్ అనమాట, 28th. అండ్ మనకు March 21st నుంచి మనకు లాక్డౌన్. 1 month బిఫోర్, అది ఆల్మోస్ట్ ఒక 20 days బిఫోర్. ఫిబ్రవరి లాస్ట్ వీక్లో జరిగింది పెళ్ళి. సో అప్పుడు తీసుకున్నప్పుడు అంటే ఆ వాయిస్ నోట్, అప్పుడు ఎలా అంటే ఆ వాయిస్ నోట్ పెట్టి ఆయన నా పాట విని వెళ్ళారు, అక్కడ కూర్చొని నా పాట విని వెళ్ళారు. అది నేను చాలా బ్లెస్డ్గా భావించాను. అండ్ సీన్ కట్ చేస్తే కోవిడ్ ఆయనను అఫెక్ట్ చేయడం, అండ్ ఆ కోవిడ్ అఫెక్ట్ చేసిన టైంలో కూడా ఇంకో విషయం చెప్పాలంటే, ఆయనకు వచ్చినప్పుడే మాకు కూడా కోవిడ్ వచ్చింది. మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ వి గాట్ అఫెక్టెడ్. బట్ మేము కర్నూలులో ఉన్నాం, డిఫరెంట్ రీజన్తో అఫెక్ట్ అయ్యింది. బట్ ఆయనకు వచ్చినప్పుడు వీ వర్ ఆల్సో సిక్, అండ్ బట్ వీ ఆల్వేస్ ప్రేడ్ ఫర్ హిమ్. ఆయన మీద ఎంత ఇష్టం అని అంటే, ఆయనకు వాయిస్ నోట్స్ నేను పంపించాను, ధైర్యం చేసి పంపించాను. ఎందుకనంటే అన్ని వాయిస్ నోట్లు నా జీవితంలో ఎప్పుడు పంపించలేదు. ఎందుకు పంపించానంటే ఆయన లేచి తిరిగి వచ్చి మళ్ళీ తప్పకుండా ఈ వాయిస్ నోట్స్ వింటారు అన్న నమ్మకంతో పంపించాను నేను. చూస్తారు అని. ఆయన మీద పాట రాసి, వేద మనోనాదం అని ఉంది కదా, ఆ వేద మనోనాదానికి పాట లిరిక్స్ మార్చి ఆయన ట్రిబ్యూట్గా ఆయన సార్ ప్లీజ్ ఏమంటారు మృత్యుంజయ స్తోత్రంతో యాడ్ చేసి ఒక పాటను డెడికేట్ చేశాను. జస్ట్ దట్ దేవుడి కృప వల్ల హీల్ బీ బ్యాక్ అగైన్ సూన్ అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. బట్ హీల్ ఆల్వేస్ బీ, హీఈస్ మై ఏమంటారు, మీరు ఎవరినైనా ఒక పేరు హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ చిన్న పదం, మీకు ఎవరు మ్యూజిక్ అంటే ఫస్ట్ ఎవరు గుర్తొస్తారంటే నాకు ఆయనే. టోటల్ సౌత్ ఇండియాలో ఏ ఒక్క సింగర్ని కానీ, ఈవెన్ సౌత్ ఇండియానే కాదు, ఈవెన్ టోటల్ ఇండియాలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సింగర్లు, హీఈస్ ద వన్ ఆఫ్ ద. మన సౌత్ ఇండియన్స్ ఇప్పటికి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తాం, మ్యూజిక్ ఇండస్ట్రీని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఎస్పీబీ గారే. అవునండి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. అంటే ఇంతమంది సింగర్స్ వస్తున్నారంటే ఆయన పూనుకున్న పాడుతా తీయగానే ప్రోగ్రామ్ కానీ, ఆయన అంటే ఎంత మంచి సలహాలు అనేది కూడా ఇస్తూ ఉంటాడు. ఇట్ వాస్ అన్మ్యాచబుల్ టు ఎనీవన్ బ్రో. అని ఆయన చివరి యాత్రలో మీరు పాల్గొనలేకపోవడం అనేది కూడా ఎగ్జాక్ట్లీ, నేను వేరే చోట ఉండడం, అండ్ ఆల్సో కోవిడ్ టైమ్స్ మనం ట్రావెల్ నెక్స్ట్ బార్డర్ కూడా వెళ్ళలేము, వేరే స్టేట్స్కి కూడా వెళ్ళలేము. సో దట్ వాజ్ ఆల్సో వన్ మోర్ రీజన్. బట్ యా, హీల్ బీ ఆల్వేస్ దేర్ ఇన్ మై హార్ట్, ఎస్పెషల్లీ ఫర్ షూర్. బాలుగారి కోసం ఏదైనా ఒక సాంగ్. నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా,
నీ సౌవడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో చిరుచే పలకను పాపలకిది నా మనవి ఓ పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాపాలాలి. అలా ఒక్కసారిగా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ తీసుకొచ్చేసారు. ఓకే. అంటే ఈ సింగింగ్ అనేదే కాకుండా మీరు ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ జాబ్ వదిలిపెట్టేసి వచ్చే టైంలో మీ డాడ్ ఫీల్ అయిపోయిన సందర్భం కానీ ఇవన్నీ ఉన్నాయి, అప్పుడు ఆ టైంలో మీ ప్యాకేజ్ ఎంత? ఎందుకండి నార్మల్గా ప్రాజెక్ట్ 30 lakhs per annum. 30 lakhs పర్. కానీ అంత మంచి ప్యాకేజ్ వదులుకొని వస్తూ ఉన్నప్పుడు అందుకే బాధ ఎక్కువ వేసింది, అందుకే కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యాను అనమాట, అంతకు మించి ఏమీ లేదు. ఓకే. బట్ యా అంటే సమన్యాయం జరుగుంటే నేను బాధపడేవాడిని కాదు. నేను ఓడిపోతానా గెలుస్తానా లేకపోతే ఏదైనా అవుతుందా అన్నది అది జడ్జెస్ చేతిలో ఉంటుంది, లేకపోతే ఇంక వేరే చేతిలో ఉంటుంది. బట్ సమన్యాయం ఇచ్చుంటే బాగుండేది అన్నది మాత్రమే నా పాయింట్. అందుకే అడిగాను, ఆ అడిగినందుకు ఇంకా కొంచెం ఎఫెక్ట్ అయ్యింది. బట్ యా నేను ఇంకోటి ఏంటంటే సరే ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద రియాలిటీ షో అని చెప్పేసి అక్కడ కూడా వదిలేశాను. బట్ ఒకటి ఏంటంటే మనసు గాయపడింది, అంతకుమించి ఏమీ లేదు. అంటే ఆ షోస్ వల్ల మీకు వచ్చిన ద పాజిటివ్స్ గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే డెఫినెట్లీ విశాల్ గారు కానీ అండ్ మీకా సింగ్ గారు కానీ వాళ్ళు అది వన్ ఆఫ్ ద పాజిటివ్స్. యా ఎగ్జాక్ట్లీ. అండ్ దోస్ ఆర్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ అని కూడా ఇస్తాను నా కాన్సర్ట్స్ లో. డెఫినెట్లీ సార్. అంతకంటే ఎక్కువ పాజిటివ్ ఏంటి అని అంటే జనాలు ఇప్పుడు ఇండియా వైడ్గా నన్ను గుర్తుపడతారు. ఇండియా వైడ్గా అనిరుద్ పాట అంటే తెలుసు, అనిరుద్ దేని వల్ల తెలుసు, మ్యూజిక్ వల్ల తెలుసు. నాకు అంతకంటే పెద్ద విక్టరీ ఏమీ అవసరం లేదు సార్. అండ్ అది దేని వల్ల జరిగింది, ఇండియన్ ఐడల్ వల్ల జరిగింది. సో నేను క్వశ్చన్ చేయడం లేకపోతే అడగడం అనేది విషయం పక్కన పెట్టేస్తే ఐఎమ్ స్టిల్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. ఓకే. వాట్ దే హ్యావ్ డన్ టు మీ, వాట్ దే హ్యావ్ గివెన్ మీ, ద ప్లాట్ఫామ్ దే హ్యావ్ గివెన్ మీ. అదే ఇదే. అండ్ మీరు అన్నట్టు విశాల్ సార్ అండ్ విశాల్ సార్ సెడ్ దట్ ఆయన కంపోజిషన్లో ఒక పాట ట్రై చేయాలి అని ఆయన స్టేజ్ మీద అనౌన్స్ చేయడం, నేను కూడా దానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ అది కాకుండా మీకా సింగ్ గారు ఆయన కాన్సర్ట్కి నేను ఓపెన్ చేయాలని ఆయన అవకాశం ఇవ్వడం, ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే విశాల్ గారి పాటకి శ్రేయా మ్యామ్ అన్నారు, అందరూ అంటున్నారు శ్రేయా మ్యామ్ ఏం మాట్లాడలేదా నువ్వు, అదే నిన్ను తీసేసినప్పుడు ఫైనల్స్లో నిన్ను ఎలిమినేట్ చేసినప్పుడు శ్రేయా మ్యామ్ ఏం మాట్లాడలేదా? ఆవిడ యాక్చువల్లీ మాట్లాడారు, అది ఎడిట్లో పెట్టలేదు. శ్రేయా మ్యామ్ ఏమన్నారు అని అంటే విశాల్ సార్ ఆ ఆఫర్ ఇచ్చినప్పుడు ఫీమేల్ వాయిస్ ఉంటే నేను పాడతాను అని అన్నారు. వండర్ఫుల్. అది మళ్ళీ ఇప్పుడు జరుగుతుందా జరగదా అని తెలియదు అంటే ఎడిట్లో తీసేశారు. బట్ అది జరిగితే మాత్రం నాకంటే అదృష్టవంతుడు ఎవడు ఉండడు. ఎందుకంటే ఆవిడతో డ్యూయట్ పాడాలి అన్నది అది ఎవరికైనా కల అఫ్ కోర్స్. అండ్ ఆవిడ ఆ మాట అనడం అనేది దట్ ఈస్ మచ్ మోర్ హ్యాపీ. అది జరిగితే బాగుంటుంది, ఎందుకంటే ఎడిట్లో తీసేశారు, బట్ అది జరుగుతుందో లేదో తెలియదు, అందుకు జరుగుతుంది బ్రో. అంటే ఒకసారి సింగింగ్ అవన్నీ కూడా కొంచెం పక్కన పెట్టేస్తే లెట్స్ గో టు ద కాలేజ్ డేస్. ఐఐటి మెడ్రాస్లో ఉన్నప్పుడు సో సరదాగా ఫెస్ట్లు జరుగుతూ ఉంటాయి, అన్నీ ఉంటుంది అనమాట. సో ఎవరైనా అమ్మాయిలు మీ పాట కోసం పదే మిమ్మల్ని విసిగించిన సందర్భాలు ఏదన్నా ఉన్నాయా? లేదండి. అంటే అప్పుడు ఐఐటిలో ఉన్నప్పుడు బాగా చదువు బిడ్డను అనమాట. ఎక్కువ పాడతాను ఇది చేస్తాను కానీ ఎక్కువ మాట్లాడేది కానీ అమ్మాయిలతో మాట్లాడేది కానీ ఇదంతా ఉండేది కాదు. మొత్తం గై బ్యాచ్ అనమాట. గైస్తో తిరగడం, అబ్బాయిలతో తిరగడమే ఎక్కువ. బట్ యా అంటే పాటల పరంగా ఫ్యాన్స్ అంటూ ఉండడం, అడగడం అంతా చేసేవాళ్ళు, అంతవరకే పెట్టేవాడిని కూడా. అర్థమైపోయింది కదా, చదువులు బిడ్డ, నో పక్క చూపులు అప్పట్లో, బుక్కు చూపులు. అంటే ఇప్పుడైతే చూపులు చూస్తారా? అలా లేదు. అంటే అప్పుడు ఏమంటారు, అభం శుభం తెలియని అబ్బాయినా అంతే అనుకోండి. ఓకే బ్రో, ఇది పేరెంట్స్ అందరూ ఫాలో అవుతారు, నో పక్క చూపులు, ఓన్లీ బుక్ చూపులు. లేదంటే
అంటే ఒకటి నేను ఏదన్నానండి, నాకు కాంపిటీషన్ ఉంటే నేను ఇంకా అది నా నేచర్ లేకపోతే నాకు అలా అలవాటు అయిపోయిందో, కాంపిటీషన్ ఉంటే ఐ ఎక్సెల్ మచ్ మోర్. ఓకే. ఐఐటీ అవ్వనివ్వండి, ఐఐటీ అలానే క్రాక్ చేశాను. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చదువుతున్నారు, నేను చదవాలని చదివాను. ఆహా. అండ్ ఇక్కడ కూడా పాటల పరంగా కూడా నా హిందీ యాక్చువల్లీ నా పాటల్లో కూడా హిందీ ఫస్ట్ డిక్షన్ ప్రాబ్లం ఉండిందని చెప్పారు. అండ్ రాను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అది ఎలా వచ్చింది అని అంటే, చుట్టుపక్కల అందరూ హిందీ మాట్లాడుతున్నారు ఫస్ట్ థింగ్, అండ్ వాళ్ళందరూ పాడుతున్నారు. నాకు ఏమంటారు, దాని మీద వర్క్ చేయాలి, నేను కూడా ఎక్సెల్ అవ్వాలి అన్న ఆ థాట్ ప్రాసెస్ ఎక్కువ అనమాట. నాకు ఎప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ కొంచెం ఎక్కువ. ఓకే. So దాని పరంగానే ఇది కూడా ఫైనల్స్ వరకు వచ్చాను అని అంటే కూడా ఐ థింక్ దట్ హాస్ హెల్ప్ మీ అలాట్. మామూలు ఫైర్ గారు బ్రో. అంటే ఆ తర్వాత మీ యొక్క జర్నీలో ఎవరైనా కానీ అమ్మాయి కానీ అలా పరిచయం అవడం, లవ్ సంథింగ్ అలా ఏం లేదండి. అంటే అబ్బాయి అన్నాక ఉంటాయి కదా ప్రజెంట్, అలాగా ఉంటే కానీ దాన్ని పర్సూ చేయలేదు అంతే. వచ్చింది ఆ ఫీలింగ్ అయితే వచ్చింది కానీ లేదనుకుంటా. అంతే. ఓకే. అంటే నాన్న వాళ్ళని బాధ పెట్టడం కూడా ఇష్టం లేదు. సో అంతే. అంటే మీ లవ్ ఎక్స్ప్రెస్ చేశారా చేయలేదా? తెలుస్తుంది, తెలియకుండా ఇప్పుడు ఈ కాలంలో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అవతల వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారనేది తెలిసిపోతుంది, అంతలా ఏముంటుంది. కానీ ఎప్పుడు పర్సూ అయితే చేయలేదు. ఓకే, నైస్ బ్రో. అండ్ 30 lakhs ప్యాకేజ్ అన్నీ వదిలిపెట్టేసుకొని అండ్ సింగింగ్ వైపు రావడానికి వాట్స్ ద డేరింగ్ స్టెప్ మీరు తీసుకోవడానికి? పాట అంటే ఇష్టం. పాట అంటే ఇష్టం. ఒక్క మాటతో అయిపోయింది బ్రో, ఇంకా నా నోట్లోంచి క్వశ్చన్ అనేది కూడా లేదు. ఒకటి అంటే సరే మీరు జాబ్ అన్నారు, ఒక 20 years డౌన్ ద లైన్ లేకపోతే 15 years డౌన్ ద లైన్ తిరిగి చూసుకుంటే నాకంటూ నేను ఏం చేశాను అన్నది కూడా ఇంపార్టెంటే కదా. రైట్. సో ఆ రిగ్రెట్ ఉండకూడదు అనే చేశాను, అంతకుమించి ఏమీ లేదు. కానీ వండర్ఫుల్. అండ్ బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉంటుంది. అండ్ మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? బాలు గారు. నేను నో సెకండ్ చాయిస్, సెకండ్ థాట్స్ ఆల్సో. ఇఫ్ ఐ హ్యావ్ టు పిక్ వన్ ఇట్స్ ఎస్పీబీ సార్. మరి ఫీమేల్లో? లిస్ట్ చాలా పెద్దది. సుశీలమ్మ, జానకమ్మ, లతా మంగేష్కర్ గారు, చిత్ర గారు, ఆశా గారు, ఆశా భోన్స్లే గారు, శ్రేయ మ్యామ్. ఓకే. అండ్ తెలుగు ఇండియన్ ఐడల్ ట్రావెల్లో మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి? నాకు అంటే తమనన్నతో నాకున్న ఆ కామెడీ ట్రాక్ ఏదైతే నడిచిందో ఫుల్ సీజన్, అది స్క్రిప్ట్లో లేదండి, అది ఏదీ లేదు. ఇట్స్ జస్ట్ ఐ మీన్ అన్న టైమింగ్, స్టేజ్ ప్రెజెన్స్ అండ్ అన్న నాతో మాట్లాడే విధానం, జస్ట్ హ్యాపెన్. అందుకే అంత బాగా పండింది కూడా అది. అండ్ నాకు ఆ మూమెంట్స్ నేను జీవితాంతం చెరిష్ చేసుకుంటాను. రమణన్నతో ఉన్నది. శ్రీరామచంద్రన్న గారితో ఉన్నది కూడా సంథింగ్ డిఫరెంట్ ఉంటాయి. శ్రీరామన్న వాజ్ మోస్ట్లీ లైక్ ఎ బ్రదర్. అంటే సపోర్ట్ చేయడం, ఇది చేయడం, అంతా ఇది చేయడం. అండ్ అక్కడ నుంచి కంటిన్యూ అయింది ఇండియన్ ఐడల్, హిందీ ఇండియన్ ఐడల్ వరకు కూడా. బట్ తమనన్నతో ఉన్నది ఆ ఫన్నీ బ్యాంటర్ అవనివ్వండి, లేకపోతే అన్న పంచులు అవనివ్వండి, అది నేను జీవితాంతం చెలిష్ చేసుకుంటాను. వెరీ క్లోజ్ ఆఫ్టర్ దట్ ఐ థింక్. అంటే ఫస్ట్ నుంచే అన్న తెలుసు, బట్ అక్కడ షోలో ఇంకా దగ్గర అయ్యారు. అండ్ నా మీద పంచలేయడం కూడా నేను అది ఏమంటారు ఎంజాయ్ చేశాను అండ్ ఆశీర్వాదాలనే తీసుకున్నాను నేను. అంటే మన వాళ్ళు వేసేటప్పుడు హ్యాపీగా తీసుకుంటాను, అలా అన్నమాట. అండ్ మీరు ఎక్కువగా ఎమోషనల్ అయిన పర్ఫార్మెన్స్ ఏది? ఎందులో? మన మెయిన్ ఇండియన్ ఐడల్ తూ హీ రే ఉరికే చిలక పాడినప్పుడు. ఓకే. నాకు అది వన్ ఆఫ్ ద అంటే ఎమోషనల్ మెలోడీస్ ఒకటి. అండ్ ఆ పాట అసలు మ్యాజిక్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. అంటే పాడుతున్నప్పుడు ఆ ఫీలింగ్ మనకు కూడా తెలిసిపోతుంది. అండ్ అది బయట రిలీజ్ అయిన తర్వాత కూడా జనాలు దాన్ని తీసుకున్న విధానం అవనివ్వండి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక సినిమాకి ఒక పాట చేస్తున్నప్పుడు కానీ, ఒక సినిమా చేస్తున్నప్పుడు కానీ, మనకు ఒక డైరెక్టర్కి కానీ, హీరోకి కానీ, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్కి కానీ ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది హిట్ అవుతుంది అని. అలా ఆ రోజు పాడినప్పుడు నాకు అనిపించింది, ఎందుకంటే ఆ ఎమోషన్తో పాడాను. అండ్ దట్ యాక్చువల్లీ బికేమ్ వైరల్ అండ్ పీపుల్ స్టార్టెడ్ లవింగ్ దట్ సాంగ్ టు. ఆ పరంగా ఐ వుడ్ సే తూ హీ రే, ఆ మూమెంట్ ఏదైతే జరిగిందో దట్ వాస్. దాని వెనకాల ఒక స్టోరీ కూడా ఉంది. ఏంటి అని అంటే, అందరూ అది స్టార్టింగ్ టైమ్స్లో అనమాట, ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లోనే ఆ డ్యూయట్ రౌండ్ పెట్టారు. అందరూ వాళ్ళకి కావాల్సిన డ్యూయట్ పార్ట్నర్ సెలెక్ట్ చేసేసుకున్నారు. నేను రంజని అనే అమ్మాయి, రితిక అనే అమ్మాయి, ఇంకొకళ్ళు మిగిలారనమాట. నో వన్ యాక్చువల్లీ పెయిడ్ విత్ అస్. నేనేంటి సరే మనం ఎలా అయినా జిద్దుగా మనం కొట్టాలి, మనం పెయిర్ అయ్యి మనం ఏంటో చూపించాలి అన్నది నేను వాళ్ళని మోటివేట్ చేస్తున్నాను.
వాళ్ళని మోటివేట్ చేసి, అండ్ వెన్ దట్ యాక్చువల్లీ క్లిక్డ్ ఆ షోలో, ఆ అమ్మాయి అందుకే ఆ పాట పాడినప్పుడు కూడా ఆ అమ్మాయి వచ్చి నన్ను హక్ చేసుకోవడం, ఓకే ఓకే. బికాస్ వీ ఫెల్ట్ వీఆర్ లెఫ్ట్ అవుట్స్ అక్కడ. ఎందుకంటే అయ్యా ఎవరు మనతో డ్యూయట్ పాడడానికి ఏంటి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపించలేదా అన్న ఫీలింగ్ వచ్చింది. వెన్ దిస్ వాస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద వీక్, మాకు అసలు జడ్జెస్ స్టాండింగ్ ఓషన్ ఇచ్చి జడ్జెస్ హార్ట్ టచింగ్ గా ఉండింది అని చెప్పినప్పుడు, షీ యాక్చువల్లీ దట్ గర్ల్ స్టేజ్ మీద వచ్చి నన్ను హక్ చేసుకొని షీ గాట్ ఎమోషనల్. అందుకే ఎమోషనల్ మూమెంట్ అని చెప్పాలి. అంటే వెన్ థింగ్స్ ఆర్ అగైన్స్ట్ యూ, వెన్ యూ సక్సీడ్, ఆ వచ్చే కిక్కే వేరబ్బా. అందుకే ఇంత గుర్తుపెట్టుకొని కూడా మీరు ఇలా చెప్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఫైనల్స్ వరకు వచ్చింది కూడా నాకు అదే అనిపిస్తుంది. ఇంత మనసులో ఇంత పెట్టుకొని, లేకపోతే ఆఫ్ ద కెమెరా ఏదైతే అయ్యిందో అదంతా తట్టుకొని నిలబడి ఫైనల్స్ వరకు వచ్చాను. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ కిక్ నాకు. ఓకే. అండ్ ఖాళీగా ఉన్న టైంలో మీ నోట్లోంచి వచ్చే ఒక సాంగ్ పక్కా ఉంటుంది, రెగ్యులర్గా పాడుకునే ఒక సాంగ్. అది చిన్నప్పటి నుంచైనా ఎప్పటి నుంచైనా కానీ ఒక సాంగ్ రెగ్యులర్గా పాడుకునే సాంగ్ ఏది? అంటే నాకు చాలా ఇష్టమైన పాట అంటే ఇది సేమ్ మళ్ళీ గీతాంజలి సినిమాలోనే. ఓకే. ప్రియా. ఇంతకు మీ లైఫ్లో ఆ ప్రియ ఎవరు? ఎవరు లేరండి. ఎవరు లేరా? అంటే ఎప్పుడైనా కానీ మీ లైఫ్లో ఒక అమ్మాయి కోసం సాంగ్ పాడిన సందర్భం ఏదైనా ఉందా? అంటే తమిళ్ రియాలిటీ షో మీరు చెప్పినప్పుడు అక్కడ కూడా ఇలానే అడిగారు అనమాట, ఎవరికైనా పాడావా అని. అంటే నేను ఒకటే అన్నాను, ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళకి ఈ పాట పాడాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అని. ఓకే. మన విక్రమసింహ సినిమాలో కొచ్చడియన్, ఇది రజనీకాంత్ గారిది. ఏదేమైనా సఖీ విడువను నిన్నే, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే, ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఈ పాట డెడికేట్ చేస్తాను అమ్మాయిలందరూ. సో ఎవరైతే మరి ఈ పాటకి పడిపోయారో వాళ్ళైతే పెట్టేసుకోవచ్చు, అప్లికేషన్స్ పెట్టేసుకోవచ్చు. రియల్లీ ఇట్ వాస్ వెరీ వెరీ స్వీట్. ఏంటంటే అది పాటతో పాటు మీ యొక్క ప్రేమను కూడా వ్యక్తపరుస్తూ ఉన్న, నాకు లిరికల్గా చాలా ఇష్టం. యా. ఏదేమైనా సఖి విడువను నిన్నే, ఒట్టుగా చెబుతున్నానే, ఏలే సూర్యుని మీద జాబిని మీద, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. అంతకంటే పెద్ద ఒకటి ఇంకే ఉంటుంది బ్రో. మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? అక్రాస్ జనరేషన్స్ చాలామంది ఉంటారండి. అంటే అదే ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతుంది, దానికి తగ్గట్టు కూడా వస్తున్నారు. బట్ ఐ మీన్ పాతకాలంలో తీసుకుంటే కేవి మహాదేవన్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, తర్వాత రాజా గారు, కోటి గారు, అండ్ దెన్ రెహమాన్ సార్, హారిస్ సార్, అండ్ మణిశర్మ గారు, కిరోణి గారు. చాలా అసలు నేనేం చెప్పను అంటే, అంటే వాళ్ళ సిగ్నేచర్ స్టైల్స్ ఉంటాయి, వాళ్ళ ఇది. ఐ మీన్ పాటకు అభిమాని ఉంటారు కానీ మ్యూజిక్ ఎవరు చేశారు అన్న దానికి కాదు. అండ్ ఆల్సో ఇప్పుడు రీసెంట్గా అయితే డిఎస్పి సార్ అండ్ తమన్ గారు. అండ్ మీరు ఐ థింక్ దిస్ ఇస్ అ రాంగ్ క్వశ్చన్. పాటకు అభిమాని ఎప్పటికైనా సరే, నేను తప్పుగా అనుకోకండి, హీరో ఫ్యాన్స్ ఉన్నా కూడా ఏది కూడా హీరో, ఇప్పుడు ఎవరైనా అడుగుతారు హీరో పాటలు పాడండి, ఈ పాటలు పాడండి అని. పాటల్లో తప్పులేదు, బట్ ఎప్పటికైనా ఒక సింగర్గా నా ఆశ ఏంటంటే పాటకు అభిమాని ఉండాలి. నాట్ దేర్ షుడ్ బి, అంటే మీరు చేసే ఆర్ట్కి, మీరు చేసే వర్క్కి అభిమానం ఉండాలి కానీ మనుషులకు కాదు అన్నది నేను దృఢంగా నమ్ముతాను. అది మ్యూజిక్ డైరెక్టర్ అయినా అవ్వనివ్వండి, సింగర్ అయినా అవ్వనివ్వండి, ఏదైనా పాట మనల్ని గుర్తు చేసుకునేలాగా ఉండాలి కానీ మన వల్ల పాట ఇది ఇప్పుడు ఉండకూడదు. మీకు గుర్తుండిపోయే వన్ ఫ్యాన్ మూమెంట్ ఇది? రీసెంట్గా ఒకటి, అంటే చాలా ఉన్నాయి, బట్ రీసెంట్గా ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారు, ఆవిడ పేరు చెప్పలేను కానీ వాళ్ళ అబ్బాయి చనిపోయారు అని, అండ్ నేను వాళ్ళ అబ్బాయిలానే ఉంటాను అని. ఇండియన్ ఐడల్లో ప్రతి పాట నా జర్నీ ఆవిడ క్లోజ్గా ఫాలో అయ్యి, ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో అడిగి నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి, ఆవిడ 75 సంవత్సరాలు ఆవిడది, ఫోన్ చేసి మాట్లాడారు. నాకు ఆ రోజు చాలా సంతోషం వేసింది. నేను ఒకటండి, అంటే పాట ఇప్పుడు ఆర్ట్లో కానీ స్పోర్ట్లో ఓటమి గెలుపు ఉండొచ్చేమో, బట్ ప్రతి దాంట్లో లక్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. అండ్ ఒకటేంటంటే ఆర్ట్ అండ్ స్పోర్ట్లో యూ జస్ట్ నీడ్ టు థింక్ దట్ ఇఫ్ అట్ ఆల్ యువర్ వర్క్
ఒక్కళ్ళనైనా ఇంపాక్ట్ చేసిందా, ఒక్కళ్ళనైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, యా చేస్తే దెన్ యు ఆర్ సక్సీడెడ్. అది అందరినీ ఇంపాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ అ పర్స్పెక్టివ్. రైట్. మీకు నచ్చిన పాట నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చిన పాట మీకు నచ్చకపోవచ్చు. ఇట్స్ ఆల్వేస్ అ పర్స్పెక్టివ్. సో అట్లీస్ట్ ఒకళ్ళకి నచ్చినా, లేకపోతే అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది ఎప్పుడు అంటామనంటే ఎక్కువ మంది జనాలకు నచ్చితే అది హిట్ అవుతుంది, ఓకే. అంతే. ఇప్పుడు ఒక పాట ఫ్లాప్ అయింది అని అంటే అది ఎవరికి నచ్చలేదని కాదు, మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చకుండా చేసిందని కాదు. మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చే చేస్తారు, ఎవరికైనా నచ్చింది కాబట్టి అప్రూవ్ కూడా చేస్తారు, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ. Yeah. అది ఫ్లాప్ ఎందుకు అయింది అని అంటే తక్కువ మంది జనాలకు నచ్చింది, యా బట్ నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఎప్పుడు ఇట్స్ ఆల్వేస్ అ పర్స్పెక్టివ్ అనే నమ్ముతాను. అండ్ ఒక్కళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన మీ పాట కానీ మీ వర్క్ కానీ యూ కెన్ హ్యాపీలీ బీ హ్యాపీ. అంటే దర్జాగా మీరు సాటిస్ఫాక్షన్తో ఉండొచ్చు. ఇంకొకటి ఈ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అనేది అయిపోయాయి. అయితే ఏంటంటే మీరు బయట దేశం ఎక్కడికి వెళ్ళినప్పుడు, ఐ థింక్ అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు, అదర్ కంట్రీ సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర మీరు ఆ సాంగ్ పాడి వినిపించడం, వాళ్ళు కూడా దే ఆర్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. వాళ్ళకి అసలు అది యుఎస్ లో జరిగింది. US లోనా? యాక్చువల్లీ కెసినో బయట, టు బీ ఫ్రాంక్. ఇక్కడ లాస్ వేగస్ వెళ్ళినప్పుడు లాస్ వేగస్ కాదు, ఇట్ వాజ్ ఐ థింక్ లాస్ట్ షో ఇక్కడ చేశాను సునీత గారితో వెళ్ళినప్పుడు. ఓకే. సునీత గారితో వెళ్ళినప్పుడు ఐ థింక్ డెట్రాయిట్లో అనుకుంటాను. ఓకే. డెట్రాయిట్లో కెసినోకి వెళ్ళాను. అంటే నాకు ఊరికే వెళ్ళాలి అని ఆశ అనమాట, చూడాలి చేయాలి అని. సునీత గారు వెళ్ళిపోయారు, సెక్యూరిటీ అలా చెక్ చేస్తున్నారు, పక్కన తెలుగు వాళ్ళు ఉన్నారనమాట. హీజ్ అ సింగర్ అంటే అయితే వీల్ సెండ్ యూ ఓన్లీ ఇఫ్ నువ్వు పాడితేనే పంపిస్తాను. ఓకే. సరే నేను పాడాను అనమాట, పాడుతున్నాను, వింటున్నారు. అదే వాళ్ళ భాష కూడా కాదు, నేను హిందీలో పాడాను, హిందీలో ఒక పాట పాడాను. పాడుతుంటే అక్కడ ఒక ఏమంటారు, వాళ్ళకు సంగీతం తెలియదు వాళ్ళకు కూడా, అండ్ ఇండియన్ మ్యూజిక్ ఇస్ ఏలియన్ టు దెమ్. రైట్. అక్కడ కూడా ఒక గమకం కానీ ఒక ఆలాప్ తీస్తే దానికి వాళ్ళు మెస్మరైజ్ అయిపోయి రియాక్షన్ ఇచ్చింది. దట్ వాస్ సూపర్, ఏమంటారు, చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంటే దే డోంట్ నో దిస్ మ్యూజిక్, అది ఏంటో కూడా తెలియదు, బట్ ఇట్ హాస్ టచ్డ్ దెమ్. వాళ్ళకి అది ఇంపాక్ట్ క్రియేట్ చేసింది వాళ్ళ దాంట్లో అన్నది. ఇట్ మేడ్ సో హ్యాపీ. అండ్ పక్కన ఉన్న ఫ్రెండ్సే వీడియో తీశారనమాట, వాళ్ళు తీస్తున్నట్టు కూడా నాకు తెలియదు. తర్వాత పంపిస్తే సిద్ధ బాగుంది కదా అని పెట్టుకున్నాను. కానీ ఆయన అండం కూడా హీజ్ ఎ సింగర్ ఆయన చెప్తూ ఉన్న పదాలు కానీ భలే అనిపించింది. ఏంటంటే అక్కడ లాంగ్వేజ్ ఇది పాడిన వెంటనే అని పాడింది వావ్ అన్నట్టు వాళ్ళు. కానీ భలే ఉంటాయి బ్రో ఇలాంటివి అసలు. ఓకే. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ ఇస్, ఎప్పుడు గెలుపు అంచుల వరకు వచ్చి ఆగిపోయిన సందర్భాలు అనేది కూడా మీ లైఫ్లో చాలా ఉన్నాయి. కానీ ఆ గెలుపు అనేది కూడా ఆ టచింగ్, అది చేయలేకపోతున్నానని ఎప్పుడన్నా ఎక్కువ సార్లు జరుగుతూ ఉంటే అది ఇంకా బాధ అనిపిస్తుంది కదా. ఒకటండి, అంటే నేను ఎప్పుడైనా బాధపడేది ఎందుకు అని అంటే, నేను నా 100% ఇవ్వకపోతే అండ్ ఇవ్వలేకపోతే, అది ఏ కారణం వల్లైనా అయి ఉండొచ్చు, వేరే ఫ్యాక్టర్స్ వల్లైనా అయి ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళ వల్లైనా కూడా అయి ఉండొచ్చు. బట్ ఒకటేంటంటే, నా 100% ఎప్పుడైతే ఇస్తానో, నాకు నా పాట మీద నాకు నమ్మకం వచ్చి, లేకపోతే నేను కాన్ఫిడెంట్గా ఉండి నాకు నచ్చుతుందో, నేను ఇవన్నీ పట్టించుకోను. ఓకే. సో ఇఫ్ ఐఎమ్ హ్యాపీ, ఇఫ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై ఎఫర్ట్స్, ఐల్ ఆల్వేస్ టేక్ దట్ అండ్ ఐల్ బీ హ్యాపీ. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో వితౌట్ ఎక్స్క్లూడింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విచ్ హెస్ హ్యాపెండ్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ హెస్ హ్యాపెండ్, నేను పెట్టిన కృషి, నేను పెట్టిన ఎఫర్ట్ అవ్వనివ్వండి, భాష నిజంగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఒకటి, నాకు హిందీ రాదని కాదు, హిందీ వచ్చు, కానీ నాకు నేర్పించాను నేను కూడా సౌత్ ఇండియనే. సో అదే స్లాంగ్లో, అదే డిక్షన్తో, అదే యాక్సెంట్తో నేర్పిస్తారు. సో దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఒక తెలియని పాటలు 2 రోజుల స్పాన్లో పాటలు నేర్చుకొని దాన్ని బట్టి కొట్టి, ఎందుకంటే లిరిక్స్ చూడకుండా పాడాలి. రైట్. ఒక తెలిసిన భాష అంటే అట్లీస్ట్ మనం లాంగ్వేజ్ని గుర్తుపెట్టుకొని, మన మీనింగ్ని గుర్తుపెట్టుకొని, ఆ సెంటెన్స్ పరంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తెలియని భాషని 2 రోజుల్లో పాటను గుర్తుపెట్టుకొని ఫైనల్స్ వరకు వచ్చాను అన్నది దాట్ గేవ్ మీ సాటిస్ఫాక్షన్. బికాస్ నా వర్క్, నా హార్డ్ వర్క్ నాకే తెలిసింది. నేను గొప్పగా చెప్పుకోవటం లేదు, తప్పుగా అనుకోకండి, బట్ నేను పెట్టిన కృషి నాకు తెలుసు కాబట్టి నేను దానికి చాలా సంతోషపడ్డాను. నేను ఇండియన్ ఐడల్ వెళ్ళినప్పుడు అనిరుద్, ఇండియన్ ఐడల్ బయటకు వచ్చిన తర్వాత అనిరుద్, ఇంప్రూవ్మెంట్ ఏదైనా ఉందా, నేనేం సాధించాను, లేకపోతే ఏం నేర్చుకున్నాను, నేను దాని పరంగానే నేను ఎప్పుడు నా ఏదైనా జర్నీ నేను అనలైజ్ చేస్తాను, ఆ పరంగా చూస్తాను కాబట్టి నాకు ఎప్పుడు బాధ అయితే అనిపించలేదు. ఓకే. కానీ ఒక విషయం చెప్పనా బ్రో, మీరు ఆ టైటిల్ విన్నరో లేకపోతే విన్నర్ అని మీరు గెలవలేకపోయినా కానీ ఇంతమంది ప్రేమను, అభిమానాన్ని
చూసారా, ఇట్ వాస్ వెరీ అన్మ్యాచబుల్ అండ్ ఇట్ వాస్ మెమరబుల్ ఫర్ అస్. థ్యాంక్ యూ. అది అంటే నేను ఇది ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళలేదు. యా, ఇప్పుడు జనాలకు నచ్చకుండా కూడా ఉండుండొచ్చు, లేకపోతే నేను అది దీస్ ఆల్ ఆర్ సైడ్ ప్రోడక్ట్స్ అనాలి. ఇప్పుడు దానివల్ల ఫేమ్ వచ్చింది, అది సైడ్ ప్రోడక్టే. దానివల్ల ఇంకా జనాలు గుర్తుపడుతున్నారు, సైడ్ ప్రోడక్ట్. దానివల్ల డబ్బులు వస్తాయా, సైడ్ ప్రోడక్ట్. మెయిన్ థింగ్ ఇస్ నీ పాటను అందుకే అంటాను కదా, కంటెంట్ ఇది ఏమంటారు, సాడ్ స్టోరీ, ఇదంతా నా అవసరం లేదు. నీ పాట నిన్ను ముందు తీసుకెళ్తుంది, అదే జనాలు నేను గుర్తుపెట్టుకునేలా చేస్తుంది అని నమ్మాను. అదే జరిగింది. అండ్ అది జరిగినందుకు నేను ఐఎమ్ గ్రేట్ఫుల్. యా. అండ్ దేవుడికి కూడా ఐఎమ్ గ్రేట్ఫుల్. ఏంటి ఫ్యూచర్లో ఏమన్నా మ్యూజిక్ కంపోజర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అదే సింగర్గానే కంటిన్యూ చేద్దాం. లేదు, మ్యూజిక్ కంపోజర్ అంటే సినిమాలకు చేస్తానా లేకపోతే ఇచ్చేస్తానా అని తెలియదు, కానీ బట్ నా ఇండిపెండెంట్ మ్యూజిక్ అయితే నేను తప్పకుండా రిలీజ్ చేస్తాను. ఓకే. అండ్ నా పాటలు అనిరుద్ కంపోజిషన్ సాంగ్స్ డెఫినెట్గా వస్తాయి. వండర్ఫుల్ బ్రో. మేబీ ఐ డ్రీమ్లోనే కూడా రిలీజ్ చేయొచ్చు. రియల్లీ? అట్లయితే ఫస్ట్ నేనే తీసుకుంటాను. మేబీ ఐ మీన్ ఏదైనా కాన్సెప్ట్ వర్కౌట్ అయితే మాత్రం డెఫినెట్లీ వీ కెన్ యాక్చువల్లీ డూ ఇట్. షూర్ బ్రో, పక్కా. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ వన్. షూర్ అండి. ఓకే. అండ్ ద క్లోజింగ్ కూడా ఒక మంచి సాంగ్తో కూడా క్లోజ్ చేశారంటే మీ ఎదురుగున్న ఈ చాణక్య హ్యాపీగా ఫీల్ అవుతాడు, మా ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓ చలియా నా ప్రియ సఖియా, చేయి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అందలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే, సునరే సఖీ మేరీ ప్యారీ సఖీ, ఏ దిల్ కహీ కోయా హై మేరా. 2 లాంగ్వేజ్లో కూడా అద్దరు కొట్టేశారు. థ్యాంక్ యూ. ప్రేక్షకుల మనసులో మీ పాటలు ఇంకా వినపడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ డ్రీమ్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో.